ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయం 6వ పది 10వ తిరువాయ్మొഴി ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయ్మొഴి. ఈ తిరువాయ్మొഴിలో ఆళ్వార్లు తిరువేంగడముడయాన విషయంలో శరణాగతి చేస్తూ ఉన్నారు. ఆళ్వార్ల యొక్క ప్రబంధాలు ఎలాంటివట అంటే ఉపాయాంతర సంబంధాన్ని తొలగింపచేసేటువంటివి, ప్రాప్త్యాంతర రుచిని తొలగింపచేసేటువంటివి, స్వప్రయత్నాన్ని పోగొట్టేటువంటివి, స్వభోక్తృత్వ బుద్ధిని పోగొడతాయి ఆళ్వార్ల యొక్క పాసురాలు. ఉపాయాంతర సంబంధం, మనం ఎలా ఉండాలి? ప్రపన్నులమైనటువంటి వాళ్ళు భగవంతుడే ఉపాయము అని ఉండాలి. అలా ఉన్నటువంటి వాళ్ళని మనం ఆళ్వార్ల యొక్క ప్రాసురాలు మనకి ఎలాంటి జ్ఞానాన్ని కలుగజేస్తాయి? ఉపాయాంతర సంబంధం కూడదు అంటే ఆయనే ఉపాయం అనే భావంతో ఉండాలి అనే జ్ఞానాన్ని కలుగజేస్తే, ప్రాప్త్యాంతర రుచి, ప్రాప్త్యమేమిటి? ఆయనకి కైంకర్యం చేయటమే ప్రాప్త్యం. కాబట్టి ప్రాప్త్యాంతర ఇంకొక పని ఏదో మనకి భోగ్యంగా అనిపించేటువంటి స్థితిని తొలగజేస్తాయి. స్వప్రయత్నంతో మనం ఆయన్ని పొందవచ్చు అనేటువంటి స్థితిని తొలగజేస్తాయి. తర్వాత స్వభోక్తృత్వ బుద్ధి, ఈ కైంకర్యం చేయటం వల్ల కలిగే ఆనందం నాది అనేటువంటి భావనను తొలగజేస్తాయి. అలాంటి వైభవం కలిగినటువంటివి ఆళ్వార్ల పాసురాలు. ఆ పాసురాలు ఇదిగో తిరువాయ్మొഴి ప్రబంధం. ఈ తిరువాయ్మొഴിని ఏమంటారు? ద్వయార్థాన్ని తెలియచేసేటువంటిది అని, దీర్ఘ శరణాగతి అని అంటారు తిరువాయ్మొഴിని. అందులో ముఖ్యమైనటువంటి తిరువాయ్మొഴിలు 3లో 3 ఒకటి, అంటే ద్వయము యొక్క అర్థాన్ని తెలియచేసేవి 3లో 3. భొజివిల్ కాలమెల్లాం అనేటువంటి తిరువాయ్మొഴి ఒకటి, 6లో 10 ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయ్మొഴి. ద్వయము 2 ఖండాలు కదా, రోజు చెప్పుకుంటూనే ఉన్నాం ఈ విషయాన్ని. కానీ ఒకసారి వింటే అది రివిజన్ అవుతుంది, మనకి కొంచెం గుర్తుంటుందేమో అని ఆశ, అంతే కదా. 6, 10 ఉలగముండ పెరువాయ ద్వయమంత్రములోని పూర్వ ఖండము యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది అని, శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్య అనేటువంటి పూర్వఖండము యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటిది 6, 10 ఉలగముండ పెరువాయ. 3లో 3 భొజివిల్ కాలమెల్లా శ్రీమతే నారాయణాయ నమః అని ఉత్తరఖండం యొక్క అర్థాన్ని కైంకర్య ప్రార్థనని తెలియచేసేటువంటిది 3, 3. అలా ద్వయార్థమే అది నేరుగా ఈ ద్వయము యొక్క పూర్వఖండ ఉత్తరఖండాల యొక్క అర్థాలను తెలియచేసేటువంటివి ఈ 2 తిరువాయ్మొഴിలు. అందులో ఇప్పుడు ఉలగముండ పెరువాయ అనేటువంటి ఈ తిరువాయ్మొഴിలో మనం ఇప్పుడు 3వ పాసురంలో ఉన్నాము. మొదటి పాసురంలో ఏం చెప్పారు? ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయ్మొഴിలో ఆళ్వార్లు ఈ 10 పాసురాల్లోనూ కూడా మనం మొన్న చెప్పుకున్నాం కదా, ద్వయోపనిషత్తులో పూర్వఖండం అయిపోయిన తర్వాత ఇదం పూర్ణం అధః పూర్ణం అనేటువంటి మంత్రం వస్తుందని, ఆ మంత్రం ఏం తెలియచేస్తుంది మనకంటే అలాంటి సర్వేశ్వర కళ్యాణగుణ పూర్ణుడైనటువంటి స్వామి అని తెలియచేస్తుందని, అలాంటి స్వామికి కైంకర్యం చేయటమే మనకు స్వరూపం అని ఉత్తరఖండం తెలియజేస్తుందని చెప్తారు కదా. అదే రీతిగా ఆడవాళ్ళు కూడా 1వ పాసురం దగ్గర నుంచి 9వ పాసురం వరకు అలాంటి శరణ్యుడైనటువంటి స్వామి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు అని ఒక్కొక్క పాసురంలో, ప్రతి పాసురంలోనూ ఒక్కొక్క గుణాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. మొదటి పాసురంలో ఆయన రక్షకుడు, రక్షకత్వం అనే గుణం కలిగిన వాడు అని అనుభవించినటువంటి ఆళ్వారు 2వ పాసురంలో ఏమనుభవించారు? రక్షించాలి అంటే ఎలా రక్షిస్తాడండి ఆయన అనే సందేహం కలుగుతుంది కదా. రక్షణకి సాధనాలు ఉన్నాయండి, ఆయన ఏదో చక్రధారి కాబట్టి ఆ చక్రాయుధంతో మనల్ని రక్షిస్తాడు అని 2వ పాసురంలో చెప్పారు. ఇప్పుడు 3వ పాసురంలో ఏం చెప్తున్నారు? సరే రక్షించడానికి ఆయుధాలు కూడా ఉన్నాయండి, అనుభవించాలంటే భోగ్యభూతుడుగా ఉంటాడు ఆయన, చాలా భోగ్యభూతుడండి అని చెప్తున్నారు ఈ 3వ పాసురంలో. 3వ పాసురం వన్నమరుల్గొల్ 353వ పేజీలో. వన్నమరుల్గొల్ అణిమేఘ వన్నా
மாய அம்மானே எண்ணம் புகுந்து தித்திக்கும் அமுதே இமையோர் அதிபதியே தென்னலருவி மணி பொன் முத்தலைக்கும் திருவேங்கடத்தானே அண்ணலே உன்னடி சேரா அடியேற்கு ஆவா வெண்ணாயே వన్నమరుళుగల్ వన్నం మరుళుగల్ అణిమేఘ వన్న వన్నం అంటే కాంతి చేత మరుళుగల్ మోహింపచేసేటువంటి అణిమేఘం అంటే శ్లాఘ్యమైనటువంటి మేఘము వంటి అన్నా స్వామి. అన్నా అంటే ఆశ్చర్యకర చేసి అన్నా అంటే ఏమిటి? కాంతి కలిగినటువంటి మేఘము వంటి కాంతి కలిగినటువంటి వాడా. మాయం అంటే ఆశ్చర్యకర చేష్టితాలు కలిగినటువంటి వాడవై అమ్మ అనే నాకు స్వామి అయినటువంటి వాడా. ఎన్నం పుగుందు తిత్తిక్కుం అముదే, నా మనస్సులో ఎన్నం పుగుందు, నా మనస్సులో ప్రవేశించావు. అతను తిత్తిక్కుం అముదే, తీయగా అమృతం లాంటి వాడ, ప్రవేశించినటువంటి అమృతం లాంటి వాడా. యమయోర్ అధిపతియే, నువ్వెవరివి? నిత్యసూరులకి స్వామి అయినటువంటి వాడివి. తెల్ నల్ అరువి మణిపొన్ ముత్తు అలైకుం. తెల్ అంటే బాగా నిర్మలమైనటువంటి, మణి తెల్ నల్ శ్లాఘ్యమైనటువంటి, అరువి కొండ కాలువలు, మణి రత్నములను, పొన్ బంగారాన్ని, ముత్తు ముత్యాలని, అలైకుం తీరమందు కుంపుగా చేరుస్తూ ఉండేటువంటి తిరువేంకటత్తానే, తిరువేంకటాద్రి యందు వేంచేసి ఉన్నటువంటి అన్నలే ఓ స్వామి. మున్ అడిసేర అడియేకు ఆ ఎన్నాయ్, నీ శ్రీపాదాలను పొందేటట్లుగా దాసుడికి అయ్యో అయ్యో అని కనుకరించవయ్యా అని ఆ ఎన్ను అరుళ్ అని అంటారు కదా మనకి ఎన్నో పాసనం. తిరుప్పావులో 8వ పాసనంలో కూడా கீழ்வானம் வெள்ளென்று எருமை திருவீடு மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் போதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் సేవితాల్ ఆ ఎన్ను ఆరాయిందు. ఏమనుకుంటాడు ఆయన? అయ్యో అయ్యో అయ్యో, వీళ్ళు ఎంత ఆడపిల్లలు, సుకుమారులు, గొల్ల పిల్లలు, వీళ్ళు తెల్లవారుజామునే లేచి నా కోసమని ఇలాంటి వ్రతం చేస్తూ చేస్తూ ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. అలాంటిది వాళ్లే నా దగ్గరికి వచ్చారే, అయ్యో అయ్యో అని ఆయనే మన దగ్గరికి అయ్యో అని భావిస్తాడు, బాధపడతాడని చెప్పినట్లుగా ఇక్కడ ఆడవాళ్ళు కూడా శ్రీపాదాలను పొందేటట్లుగా దాసుడికి అయ్యో అయ్యో అయ్యో, ఆడవాళ్ళు ఇంతలా వేదన పడుతున్నారే, మనం కనికరించాలి కదా, మన తిరువడిగళ్ళని ఆడవాళ్ళకి అందిస్తే పోదా అన్నట్లుగా ఆలోచిస్తా అని అయ్యో అయ్యో అని నన్ను కనికరించవయ్యా అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. తాత్పర్యం, నువ్వు ఎలాంటి వాడివి? నిత్యసూరి సేవ్యుడివి. అలానే మికిలి అందమైనటువంటి రూపము, దివ్యమైనటువంటి చేష్టితాలు కలిగినటువంటి వాడివి. తిరుమలలో వేంచేసి ఉన్నావు, నన్ను దాసుడిగా స్వీకరించావు, నా హృదయంలో ప్రవేశించి ఉన్నావు. అలాంటి ఓ శ్రీయప్పతి, ఈ సంసారంలో ఉండి బాధపడుతున్నటువంటి నన్ను అనుగ్రహించి ఈ యొక్క తిరువడిగళ్లలో చేర్చుకోవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు. ఆరాయరప్పడి వన్నం అరుళుగల్, వన్నం అయితే మండం అని పడింది. వన్నం అరుళుగల్ నిర్హేతుకమాగ చెయ్యక్కడవదో ఎన్నిల్ உன்னோடு சம்சேஷிக்க இக்கு அயர்வரும் அமரர்கள் உளராயிருக்கச் செய்தே கேவல கிருபையாலே நிர்திசை ரமணீய நீலமேக சதுருஷ ஆச்சரியபூத திவ்ய ரூப விசிஷ்டனாயிக்கொண்டு என்னென்று நிறைய புகுந்து எனக்கு இனியான போலே இன்னம்புன் கிருபையாலே சுப்ரசன்ன ரமணீய சலில சரித்தரங்க பரம்பரா நீதமான விமல ருచి వివిధమణి కనక మౌక్తిక నికరంగళాలే విరాజమాన తిరుమలయ్యిలే నిన్నరుడిన ఉన్ తిరువడిగలిలే పిరానే என்னை சேர்த்தருள வேணும் என்கிறார். నిర్హేతుకమాగ చెయ్యక్కడవదో ఎన్నిల్. ఏమిటి ఆళ్వారే అరుడాయ్ అరుడాయ్ అని అంటున్నారు?
మీరు కోరుకున్న వెంటనే నిర్హేతుకంగానే అలాగా మిమ్మల్ని అనుగ్రహించటం కూడుతుందా అని అని ఉన్నోడు సంశేషిక్కైకు అయ్యర్వరు మమరరగల్ ఒళరాయురుక్క చేయదే నీతోటి కలవటానికి అయ్యర్వరు మమరరగల్ ఒళరాయురుక్క చేయదే ఆ నిత్యసూర్యులు ఉన్నప్పటికీ కేవల కృపయ్యాలే నిరతిశయరమణీయ నేలమేఘ సదృశ ఆశ్చర్యభూత కేవలం నీ యొక్క కృపతోటే సాటి లేని సౌందర్యం రమణీయత అలానే నీలమేఘ సదృశ్యం అంటే నీలమైన మేఘముతో సమానమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దివ్యమైనటువంటి రూపముతో కూడుకున్నటువంటి వాడివై నువ్వేం చేశావు అంటే నీతో కలవటానికి ఏమిటి నిర్హేతుకంగానే మిమ్మల్ని మేము కటాక్షించాలా అని పెరుమాళ్ళు అడిగితే ఆడవాళ్ళు చెప్తున్న సమాధానం అనమాట. స్వామి నిర్హేతుకంగా అని అడుగుతున్నావు కదా, నీతో సంశ్లేషించడానికి నిత్య సూర్యులంతా నీ దగ్గరే ఉన్నారు కదా, కానీ నువ్వేం చేశావు? నువ్వు కేవలం నీ యొక్క కృపతోటే ఎంతో అందమైనటువంటి నీలమేఘ సదృశమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి దివ్యమైన రూపముతోటి కూడుకున్నటువంటి వాడివై నా మనస్సులో ప్రవేశించి నాకు ఎనకు ఇనియయ్యానా పోలి నాకెంతో భోగ్యభూతుడివిగా ఉన్నావు కదా. ఇంకా కూడా కృపయ్యాలి నీ యొక్క కృపతోటే నువ్వు ఎక్కడికి వేయించేసావు? తిరుమల కొండ మీదకి వేయించేశావు. ఆ తిరుమల కొండ ఎలా ఉంటుంది? సుప్రసన్న రమణీయ సలిల సరిత్తరంగ పరంపరానీతమాన. సుప్రసన్న అంటే బాగా తేట తేరుకున్నటువంటి అందమైనటువంటి నీటితో కూడినటువంటి నదులు, ఆ తరంగాలతో తరంగ పరంపరానీతమాన. ఆ నదులు ఏం చేస్తాయి? వాటి యొక్క తరంగాలతోటి తీసుకొస్తూ ఉంటాయి. ఏమిటవి? విమల రుచి వివిధ మణి కనక మౌక్తిక నికరంగళాలే. అవి రకరకాలైనటువంటి విమల అంటే స్వచ్ఛమైనటువంటి బాగా రుచి అంటే మరి అందమని చెప్పుకోవాలేమో, అలాంటి అనేకమైనటువంటి మణులను, కనకం బంగారాన్ని, మౌక్తిక ముత్యాలను వీటన్నింటితోటి విరాజమాన తిరుమలయ్యలే. అంటే ఆ తిరుమల కొండ తేట తేరిన నీళ్లతో కూడిన కొండ కాలువలు అవన్నీ ఉంటాయి. ఆ కాలువలు ఆ నీటి తరంగాలతో పాటుగా ముత్యాలు, రత్నాలు, బంగారం వీటన్నిటిని తీసుకొని వస్తూ ఉంటుంది. అలాంటి ఆ సన్నివేశాలతోటి ప్రకాశిస్తూ ఉండేటువంటి తిరుమల కొండ మీద వేయించేసినటువంటి నీ యొక్క తిరువడిగలలో పిరానే ఓ ఉపకారకుడా ఎన్నై చేర్తరుల వేణుం ఎన్గిరా, నన్ను నీ యొక్క తిరువడిగలలో చేర్చుకోవయ్యా అంట. అంతమంది ఉన్నప్పటికీ నిత్యసూరుడు నువ్వు నా హృదయంలో ప్రవేశించున్నావు కదా, ఒక నిర్హేతుక కృపే కారణం. అలాంటి కృపతోటే నువ్వు మాకు సన్నిహితంగా తిరుమల కొండ మీద వేయించేస్తున్నావు కదా, అవై కృపా కారణమే. అలానే నీ యొక్క తిరువడిగళ్ళను కూడా నాకు కృప చెయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పన్నీరాయరప్పడి అనంతరం ఉన్నుடைய రూపత్తాலும் உணத்தாலும் இனிமையாலும் சூரிகளுப்பு உத்துங்க அனுபாவியனாயிருக்கிறனே அபேட்சா நிரபேட்சமாக திருமலையிலே ஆசிரியனாய் வந்த ஓபாதி అడియోంగళుకు ఇరంగి అరుళవేణుం ఎన్గిరారు. నీ యొక్క రూపత్తాలు గుణత్తాలు ఇనిమయ్యాలు. అదిగో రూపం అంటే ఏమిటి? వన్నమరుగొల్ అణిమేఘ వన్న అనేటువంటిది నీ యొక్క రూపం. సరే, గుణం మాయ అమ్మానే అనేటువంటిది నీ యొక్క గుణాలు. భోగ్యత అన్నారు కదా, ఎన్నం పుగుందు తిట్టిప్పు మముదే, నా హృదయంలో భోగ్యభూతుడుగా అమృతంలాగా ఉన్నావు అని చెప్పడం చేత ఇనిమయ్యాలు. అలా నీ యొక్క రూపము చేత ఏమిటి? మేఘము వంటి నీ యొక్క రూపం, మేఘము వంటి స్వభావం. అలాంటి స్వామివి నువ్వు. గుణాలు ఆశ్చర్యకర గుణచేష్టితాలు కలిగినటువంటి వాడివి స్వామివి. అలాంటి నువ్వు ఎండం పొగుందు నా హృదయంలో ప్రవేశించి నా హృదయంలో అమృతం వలె భోగ్యభూతుడుగా ఉన్నావు కదా. అలా గుణత్తాలు మినిమయ్యాలు సూరి గడుపు ఉత్తుంగా అనుభావ్యన ఇరుక్కిరనే. ఆ నిత్యసూరుల చేత గొప్పగా అనుభవింపబడేటువంటి నువ్వు అపేక్ష నిరపేక్షమాగా ఎవ్వరూ కోరుకోకుండానే తిరుమలయ్యలే ఆశ్రయణీయనాయ వందవోపాధి. ఆ తిరుమల మీద ఆశ్రయణీయన తిరుమల కొండని ఆశ్రయించి వచ్చి చేరినట్లుగా
అడియోంగళుక్కు ఇరంగి అరుళ వేణుం ఎంగిరారు. అడియోంగలు దాసులమైనటువంటి మా విషయంలో కూడా నువ్వు కృప చూపించాలయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు. వన్నం అంటే నిరత్తిల్. నిరత్తిల్ ఎలాంటిది నీ సౌందర్యం అంటే నిరము అంటే కాంతి అని కూడా. మరుల్ఘొల్ ఎలాంటిది ఆ కాంతి కానీ ఆ సౌందర్యం కానీ. పిచ్చేరుంబడియానా మోహపరిచేటువంటిది, చూడగానే మోహపడిపోవటమే ఆ సౌందర్యం. అలాగా మరుల్గొల్ అని అని అంటే అడగై ఉడైతాయుళ్ళ, అదే కాంతితోటి మోహపరిచేటట్టుగా సౌందర్యాన్ని కలిగి ఉన్నటువంటి మేఘం వన్న, మేఘం పోండ్ర మేఘం అన్న, మేఘం పోండ్ర ఒడివై ఉడయ్యనాయ్, మేఘము వంటి తిరుమేని కలిగినటువంటి వాడివై. మాయం ఆశ్చర్యావహమాన గుణంగళాలు ఆశ్చర్యకరమైనటువంటి గుణాల చేత. అమ్మానే సర్వాధికనాయ్. అమ్మానే అంటే స్వామి అని శేషి అని చెప్పుకుంటున్నాం కదా, కాబట్టి సర్వాధికుడవై. ఎండం పుగుందు తిక్కుమముదే చిక్కవన్నాదపడి నెంజుక్కుళ్ళే పుగుందుర సిక్కుం అమృతమాయ్. భుజించడానికి అనుభవించడానికి వీలు కానట్లుగా మనస్సు లోపల ప్రవేశించి మా ఆనందాన్ని కలుగజేసేటువంటి అమృతంలాగా ఉన్నటువంటి వాడా. ఇమయోరు అధిపతియే இந்த விக்கிரக குணர் சாரஸ்யங்களை நித்திய சூரியகளுக்கு అనుభవిపిక్కుం మేన్మయ్యే ఉడయ్యనాయ్. ఇలాంటి విగ్రహ గుణ సారస్యంగలే, దివ్యమంగళ విగ్రహాన్ని నీ యొక్క గుణాలు ఇవన్నీ సారస్యంగలై అంటే అనుభవించి ఆనందాన్ని పొందేటట్లుగా ఉన్నటువంటి నీ యొక్క దివ్యమంగళ విగ్రహము, నీ యొక్క గుణాలు కూడా నిత్య సూర్యులకి అనుభవింపచేసేటువంటి మేన్మయ్యై ఉడయ్యనాయ్, గొప్పతనం కలిగినటువంటి వాడా మేన్మయ్యై అని. తెల్నల్ అరువి. తెల్నల్ అరువి ఒక్కసారి. తెళిందు, తెల్ అంటే తేరుకున్నటువంటి, నల్ దర్శనీయమైనటువంటి అందమైనటువంటి, అరువి అంటే అరువిగలు కొండ కాలువలు ఏం చేస్తున్నాయి. మణి పొన్ ముత్తు అలైக்கும் తిరువేంగడత్తానే. மணியையும் பொன்னையும் ముత్తయ్యం అలైక్కుం తిరుమలయ్యలే సన్నిహితనాయ్. మా కొండ కాలవలు మణులని, బంగారాన్ని, ముత్యాలని అలాగా తమ యొక్క కెరటాలతోటి తోసుకొని వస్తూ ఉన్నటువంటి ఆ తిరుమల కొండ మీద మాకు సమీపంలో ఉన్నటువంటి వాడివై. తిరువేంగడత్తానే అసాధారణ శేషిత్వத்தை ప్రకాశిప్పిత్తుక్కొండు నిర్కిరవనే. తిరుమల కొండ మీద అసాధారణమైనటువంటి శేషివి నీ అంటే. సాధారణమైన శేషి అంటే అందరికీ స్వామి, అందరూ స్వాములనే. అలా నువ్వు అసాధారణం అంటే నీలాంటి శేషి ఇంకొకడు లేడు అనేటట్టుగా ఉన్నటువంటి ఓ స్వామి. ఉన్నుడయా అన్నలే అన్నలే ఉన్నుడయా ప్రాప్తమాన తిరువడిగళే. అన్నలే అడి అన్నలే ఓ స్వామి నీ యొక్క ప్రాప్తమాన తిరువడిగళే అంటే పొందదగినటువంటివైన తిరువడిగళ్లను. సేరా అంటే సేరుంబడి చేరేటట్లుగా. అడియేర్కు శేషభూతరాన ఎంగళుక్కు దాసుడనైనటువంటి నాకు, ఎంగళుకు మాకు. ఆ ఎన్నాయ్ అయ్యో అయ్యో ఎన్ను ఇరంగి అరుళవేణుం. అయ్యో అయ్యో అని మా విషయంలో నువ్వు కృప చూపాలయ్యా. వన్నమరుళ్ళెన్ను ఉదార స్వభావం ఎన్ను మాం. వన్నమరుళ్ళు అనే పదానికి ఉదార స్వభావం అనేటువంటి అర్థం కూడా ఉన్నది అని చెప్తున్నారు. మూండ్రాం పాటు 7 వ్యాఖ్యానం. అరుళాయ్ ఎన్నీరు ఇంగనే నెనైత్తపోరాగ అరుళపోమో ఎన్నా. అరుళాయ్ అంటారు ఏమిటి ఆళ్వారే, మీరు ఎప్పుడు భావిస్తే అప్పుడు అనుగ్రహించడానికి కుదురుతుందా ఏమిటి అన్నట్ట తిరువేంగడముడయాను. అప్పుడు వ్యతిరిక్త విషయంగళిల్ పోగాదపడియాన జ్ఞానలాభத்தை పండితందవునక్కు ప్రాప్తి పండితరుగై పెరియ పనియో ఎంగిరాల్. ఏమయ్యా నువ్వు నీకంటే వేరైన విషయాల్లోకి వెళ్లకుండా నాకు మయర్వర మదినలాన్ని అందించినటువంటి వాడివి కదా నువ్వు. అలాంటి నువ్వు ప్రాప్తి పండితరుగై పెరియ పనియో. అదిగో ఇలా వచ్చి దర్శనం ఇవ్వటం. ప్రాప్తి అంటే సంబంధం ఉంటేనే కదా నువ్వు వచ్చి దర్శనం ఇస్తావు.
అలాంటి ప్రాప్తి పండితరుగై పెరియ పనియో నీకేమన్నా వచ్చి దర్శనం ఇవ్వటం పెద్ద పనే అంటున్నారు ఆళ్వాళ్ళు. ఎన్నాళ్ళు వంద కొరయ్యరుత్తవు నక్కు ఉన్నాల్వరు కొరయ్యరు పెరియ పనియో. నా వల్ల కలిగినటువంటి కొరతలన్నీ తొలగింప చేసినటువంటి నీకు నీ వల్ల కలిగేటువంటి కొరత ఇది. ఈనాడు నేను ఇలా బాధపడుతూ ఉన్నానంటే కారణం ఏమిటి? నువ్వు వచ్చి దర్శనం ఇవ్వకపోవటమే. అది నీ వల్ల జరిగినటువంటి కొరత. కాబట్టి ఆ కొరతను తీర్చడం నీకేదైనా పెద్ద పనా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాత్రను. వర్ణమిత్యాది, వర్ణమానదు, ప్రకారమానదు. వర్ణం అంటే విధానము అని కూడా ఆ విధంగా అని చెప్పచ్చు, లేదా వర్ణము అంటే ఔదార్యము అని చెప్పచ్చు, వర్ణం అంటే సౌందర్యం అని ఇన్ని అర్థాలున్నాయి. ఇక్కడ ప్రకారమానదు. అరుள் கொண்டிருப்பதாய் దర్శనీయమాన మేఘం పోండగుడి వెయ్యుడయ్యవనే. అరుள் கொண்டிருப்பதாய் అంటే అనుగ్రహాన్ని కలుగజేసేటువంటిది, అందమైనటువంటి దర్శనీయమాన చూడాలి అనిపించేటువంటి మేఘము వంటి ఒడివయ్యుడయ్యవనే. మేఘము వంటి తిరుమేనిక దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడా అని వన్నమరుళ్ అనేటువంటి పదాన్ని బట్టి అన్నికే. ఇందాక వర్ణం అంటే ప్రకారము అన్నారు. ఏం చెప్పారు అంటే ఎలా ఉన్నావు నువ్వు? అరుள் கொண்டிருப்பதாய் అనుగ్రహాన్ని కలుగజేసేటువంటిది, దర్శించాలనే కోరికని కలుగజేసేటువంటి మేఘము లాంటి దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడా అని ఒక అర్థం చెప్తూ, లేక వన్నమానదు ఒడివానదు, అదిగో వన్నం అంటే తిరుమేని గురించి చెబుతూ, కండార్ నెంజై ఇరుళప్పండక్కడవదా ఇరుక్కయ్యన్నుమా. ఎలాంటిది నీ యొక్క దివ్యమంగళ విగ్రహం? మాయం. ఆ తర్వాత వన్నమరుల్గొన్ అణిమేఘ వన్న మాయం అన్నారు కదా. ఏం చేస్తుందట? ఎవరైతే వెళ్ళి ఆయన్ని దర్శిస్తారో వాళ్ళ యొక్క మనస్సు మొత్తం చీకటైపోతుందట. ఇరుళప్పండక్కడవదా ఇరుక్కయ్యన్నుమా. మొత్తం ఎవరైతే ఆయన్ని సేవిస్తారో వాళ్ళ యొక్క మనస్సు మొత్తం చీకటైపోయి నల్లగా ఇంకేం కనబడనట్టు. అంటే ఏమిటలా మోహపరిచేస్తుందట అని అనవచ్చును. ఎందుకని మైప్పడిమే నీరే, నల్లటి తిరుమేని కదా. అందుకని మైప్పడిమేని అంటే నల్లటి తిరుమేని. నల్లటి రూపాన్ని చూసి చూసి వీళ్ళ హృదయం నల్లబడిందనా? కాదు. మైప్పడి అంటే మోహపెట్టేటువంటి తిరుమేని కావటం చేత అని అంగను మన్నికే. ఇంకొక విషయంగా చూసుకుంటే మేఘత్తినుడయా అగవాయ్ కల్లెన్నుంబడియా ఎత్తు తిరుమేనిயில் ఉండానా ప్రసాద అతిశయం ఇరుక్కిరపడి. మేఘత్తినుడయా అగవాయ్ కల్ ఎన్నుంబడియాయ్. మేఘం పైకి నీళ్లు ఉన్నా కూడా లోపల ఎంత కఠినంగా ఉంటుందంటే లోపల వడగళ్ళలాగా కరగకుండా ఉండేటట్టుగా కదా. తిరుమేనిயில் ఉండా ప్రసాదాతిశయం ఇరుక్కిరపడి. అలా మేఘానికి లోపలైనా కాఠిన్యం ఉంటుంది, అలా కాకుండా తిరుమేనిயில் ఉండాన ప్రసాద అతిశయం యొక్క దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి అనుగ్రహాతిశయం ఉన్న ప్రకారం అని మేఘత్తినుడే అగవాయి కళ్ళెన్నుంబడియాయిత్తు. అలా కదా తిరుమేనిயில் ఉండాను ప్రసాదాతిశయం ఇరుక్కిరపడి. ఒక్కసారండి. கண்ணார் நெஞ்சிலே மையல் படியும்படியான மேனி என்னபடி அன்னிக்கே கருப்பு மாத்திரத்துக்கு பிரமாணமாதல் కృపాస్వభావத்தை ఉడైతాయ్ దర్శనీయ మేఘం పోండవడి వెయ్యుడయ్యవన్ ఎన్నపడి. మేఘము వంటి వర్ణము మైప్పడి మేని అంటే ఏమిటట? కన్నార్ నెంజిలే మైయల్ పడియుంబడియాన మేని. చూసిన వాళ్ళ యొక్క మనస్సులో మోహపడేటట్లుగా ఉన్నటువంటి తిరుమేని అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. అదిగో కిందిచరుగా మరుడై అంటే భ్రాంతి అయి విడై విక్కడవదాయ్ అంటే ఇప్పుడు వన్నం అనే పదానికి ఎన్ని అర్థాలు ఇచ్చారో చెబుతున్నారు పైన. ఇప్పుడు వన్నం అంటే స్వభావం అని ఒక అర్థము, కొల్గై అంటే ఉడైత్తాగయ్యాయ్ కృపయ్యోడే కూడిన స్వభావత్తై ఉడైత్తాయ్. వన్నం అంటే కృపతోటి కూడిన స్వభావం కలిగినటువంటి వాడు అని. ఎలా ఉంటాడు ఆయన? దర్శనీయమాన మేఘం పోంద ఒడి అయి ఉడయ్యవనే ఎన్ను. బాగా సేవించాలనిపించేటువంటి మేఘము లాంటి తిరుమేని కలిగినటువంటి వాడు అని. అరుள்గొళ్ళు అంటే వర్ణం ఎన్ను. మేఘత్తుక్కు విశేషణమాదల్ కృపయోడే కూడిన స్వభావత్తై ఉడయ్యనా ఎన్ను అవనుక్కు విశేషణమాదల్. వర్ణం అనేటువంటిది మేఘానికి విశేషణంగానూ చెప్పుకోవచ్చు,
లేదా సర్వేశ్వరుడికి కూడా విశేషణంగా కృపతోటి కూడిన స్వభావం కలిగిన వాడు అని సర్వేశ్వరుడికి విశేషణంగా చెప్పుకోవచ్చు అంటూ వర్ణం అనే పదానికి ఇంకొక అర్థం ఒడివాయ్ అని. ఆ ఒడి అంటే దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని. ఆ ఒడివు అంటే తిరుమేని అని అర్థం. ఆ ఒడివాలే మరుళయ్యే రాంతియే విడైక్కడవదాయ్. ఆ తిరుమేని ఏం చేస్తుంది? సేవించినటువంటి వాళ్ళని పరిచేటువంటి తిరుమేని అని. దర్శనీయమాన మేఘం పోండ ఒడివయ్యుడయ్యవనే అన్నపడి, దర్శనీయమైనటువంటి మేఘం అంటే తిరుమేని కలిగిన వాడు అంటూ మరుడుగొల్ అంటే వண்ணం ఎన్ను అన్వయిప్పదు ఇప్పోదుం మేఘత్తుక్కు విశేషణమాదల్ எம்பெருமானுக்கு விசேஷமாதல் மருட்சியை கொள்ளுகையாவது கொள்ளும்படி பண்ணுகைதுக்கு பிரமாணம் மைப்படி கண்ணார் நெஞ்சில் மையில் படியும்படியானமேன் என்னபடி அன்னிக்கே கருப்பு மாத்திரத்துக்கு பிரமாணமாதல் తృతీయార్థత్తుకు కృపా స్వభావத்தை ఉడయిస్తాయి. అంటే ఇప్పుడు ఏం చెబుతున్నారు? మేఘము వంటి వర్ణము కలిగినటువంటి వాడు అంటే కృపతోటి కూడిన స్వభావం కలిగినటువంటి వాడు అని ఆయనకి విశేషణంగా చెప్పుకున్నప్పుడు, అలానే వర్ణం అంటే నల్లటి వర్ణం రంగు అని అర్థం చెప్పుకుంటూ నల్లటి వర్ణం కలిగినటువంటి మరుడై అంటే నల్లటి వర్ణము కలిగి మేఘము వలె నల్లగా ఉన్నటువంటి వాడై భ్రాంతిని మనలో పెంపొందింప చేసేటువంటి వాడు అని. ఇంకొకటి మూడవది ఏమిటి? అంటే కొల్లుంబడి పండు ఇది ఇచ్చేటువంటి మైప్పడి అని చెప్పడం వల్ల నల్లటి రంగు కలిగినటువంటి వాడే సేవించిన వాడని భ్రాంతిలో పడవేసేటువంటి వాడు. అంతేకాదు వండం అనేటువంటి పదాన్ని అరుள்గొల్ వండం ఎన్ను, అది అరుள்గొల్ వండం అంటే వండం అంటే అరుళ్ అనే అర్థము, తిరుమేని అనే అర్థము, ఔదార్యం అని అర్థం, ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఏమిటి? దర్శనీయమాన మేఘం పోండ వడియై కృపాస్వభావత్తై ఉడయ్యాయ్ అంటే మూడో అర్థం ఏమిటి? కృపాస్వభావాన్ని కలిగినటువంటి వాడై ఆ అందమైనటువంటి మేఘము వంటి వడివై ఉడయ్యవన్, మేఘము వంటి తిరుమేని కలిగినటువంటి వాడు అని వర్ణం అనేటువంటి పదానికి ఈ అర్థాలన్నీ చూస్తూ మైప్పడిమే నీరే. ఇప్పుడు మూలంలోకి వచ్చాను. అంగను మన్నిక్కే మేఘచ్చినుడయా அகவாய் கல்லென்னும்படியாய்த்து திருமேனியில் உண்டான பிரசாத அதிசயம் இருக்கிரபடி. అంటే తిరుమేనిயின் ప్రసాదాతిశయం సొల్లుగయ్యాలే మేఘత్తిన్ అగవాయ్ కల్లెన్నుంబడి ఇరుక్కుం ఎన్నది సిద్ధం. అంటే ఆ తిరుమేని యొక్క ఆ ప్రసాదాతిశయం అది మనల్ని అనుగ్రహించేటువంటి ప్రకారం చూస్తే మేఘము మామూలుగా నీటితోటి నిండి ఉండేటువంటిది కదా మేఘం. ఆ మేఘం ఏమనిపిస్తుందట? ఏమిటి ఇది ఇంత కఠినమైనటువంటి మేఘం, చూడటానికి ఇలా కనపడినా దీని మనసంతా రాయి లాంటిది అనిపించేటంత సుకుమారమైనటువంటి తిరుమేని అని చెప్పడం. అంటే పరమాత్మక తిరుమేని స్వభావాన్ని చూస్తే, ఆ తిరుమేని సౌందర్యాన్ని చూస్తే మేఘం కూడా కఠినమైనది అనిపించేటట్లుగా ఉంటుంది అని అది ఇక్కడ చెప్పింది. అది మేఘత్తినుడే అగవాయ్ కల్లెన్నుంబడి ఆయిత్తు తిరుమేనిயில் ఉండాన ప్రసాదాతిశయం ఇరుక్కిరపడి. ఆ తిరుమేనిలో ఉన్నటువంటి ఆ స్థితి చూస్తే మేఘం కూడా అబ్బాయి ఏమిటండి ఇంత కఠినమైనటువంటిది అనిపించేటట్టుగా ఉంటుందని అలాంటి అమ్మాయ అమ్మానే వెరుం ఒడువజగై అన్నిక్కే ఆశ్చర్యమాన గుణచేష్టితంగళాలు పెరియనానవనే. వెరుం ఒడివజగై అన్నిక్కే కేవలం దివ్యమంగళ విగ్రహ సౌందర్యం మాత్రమే కాదండి, ఆశ్చర్యకరమైన గుణములు చేష్టితాలు కలిగినటువంటి పెరియ మాయ అమ్మానే వెరుం ఒడివజగై అన్నిక్కే ఆశ్చర్యమాన గుణచేష్టితంగళాలు పెరియనానవనే. కేవలం దివ్యమంగళ విగ్రహ సౌందర్యం మాత్రమే కాదండి, ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగిన వాడు, చేష్టితాలు తోటి పెరియవానవనే గొప్పవాడండి ఆయన. మాయవనే అని చెప్పడం వల్ల మాయ అమ్మ అని అంటే చాలా గొప్పవాడు. ఎన్నుం పుగుందు తిక్కుమముదే, ఎన్నుం పుగుందు తిక్కుమముదే, నా హృదయంలో ప్రవేశించి నాకు భోగ్యభూతుడిలాగా ఉన్నటువంటి స్వామి అంటూ విలక్షణ జన్మత్తే పిరందు ஒரு సాధనానుష్ఠానం పణ్ణి
அத்தாலே பெத்து புஜிக்கும் போது இனிதாக எண்ணிக்கே இன்னார்க்கு என்று అన్నిక్కే మనోరథ మాత్రத்திலே తానే వందు పుగుందు భోగ్యమాగే అండి. ఎండం పుగుందు తిత్తిక్కు మౌదే, మనసులో ప్రవేశించి భోగ్యభూతుడుగా ఉన్నటువంటి వాడు. ఎవళ్ళ యొక్క మనసులో ప్రవేశిస్తాడు? అబ్బో ఫలానా వాళ్ళు, వాళ్ళకి ఎంతండి విలక్షణ జన్మ కలిగినటువంటి వాళ్ళు, ఎన్నెన్నో సాధనానుష్ఠానాలు చేసినటువంటి వాళ్ళు. అందుచేత అత్తాలే పెట్టు భుజుక్కుంబోదు, అలా అలా సాధనానుష్ఠానాలన్నీ చేయటం వల్ల ఆయన వచ్చి ఆయన మనసులో, ఆ వ్యక్తి మనస్సులో ప్రవేశించాడండి. అనుభవించడానికి చాలా భోగ్యభూతుడుగా ఉన్నాడండి. ఫలానా వాళ్ళకి ఎవరికి మంచి సాధనలన్నీ చేసి అనుష్ఠానాలు కలిగినటువంటి వాళ్ళకు మాత్రమే అలా భోగ్యభూతుడుగా ఉంటాడా ఆయన అంటే కాదండి. విలక్షణ జన్మత్తే పిరందు, విలక్షణమైన జన్మ. ఆ జన్మలో పుట్టి పుట్టి ఒక సాధనానుష్ఠానం పన్ని ఏదో విలక్షణమైన సాధనలను అనుష్ఠించి అత్తాలే దానితోటి పెత్తు అది ఆయన్ని పొంది భుజిక్కుంబోదు అనుభవించేటప్పుడు ఇనిదాగయ్యన్నికి అప్పుడు భోగ్యభూతుడుగా ఉంటాడా అంటే కాదండి. ఇన్నార్కు ఎన్నో అన్నిక్కే మనోరథ మాత్రத்திலே తానే వందు పుగుందు భోగ్యమాగై. ఇన్నార్కు ఫలానా వాళ్ళని లేదు, ఎవరైనా ఒక్కళ్ళు ఆయన్ని గురించి ఎన్నంపుగుందు, ఒక్కసారి ఎన్నంపుగుందు, ఒక్కసారి భావిస్తే చాలు వెంటనే వాళ్ళు మనసులో ప్రవేశిస్తారట. అంటే అప్పుడు దాకా ఉండడా అంటే ఉన్నాడని వీళ్ళు తెలుసుకుంటారు. అప్పుడు అది ఎండంపుగుందు భావించినంత మాత్రం చేతనే తానే వందు పుగుందు, తానే వచ్చి ప్రవేశించి భోగ్యంగా ఉండేటువంటి వాడు. అంటే ఏదో సాధనానుష్ఠానాలు చేసినటువంటి వాళ్ళ మనస్సులో, విలక్షణమైన జన్మ కలిగినటువంటి వాళ్ళ మనస్సులో భోగ్యభూతుడుగా ఉంటాడా స్వామి అంటే కాదండి. ఎవరైనా మనోరథ మాత్రం కేవలం ఒక భావన చేస్తే చాలండి, తానే వచ్చి ప్రవేశించి భోగ్యభూతుడుగా ఉంటాడు. ఉళ్ళుందోరుం తిత్తుక్కుం అముదిరే, ఉళ్ళుందోరుం తిత్తిక్కుం అముదు, ప్రతి హృదయంలోనూ అమృతాన్ని పండింపచేసే అమృతం వలె భోగ్యభూతుడుగా ఉండేటువంటి వాడు కదా. ఇమయోరధిపతియే మధువ్రతం బోలే అంటే ఇప్పుడు మనకి మామూలుగా దేవతలు పొందినటువంటి ఒక అమృతం ఉన్నది కదా, ఆ అమృతం వంటి వాడు కాదండి. ఆ అమృతాన్ని పొందాలి అంటే దేవతలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారండి. అదిగో దేవతలు రాక్షసులు కూడి ఆ మందరగిరి పర్వతాన్ని తెచ్చి దాన్ని కొంత దూరం తెచ్చి మళ్ళా తీసుకురాలేక అప్పుడు మళ్ళా పరమాత్మ సహాయాన్ని కోరి అందులో వేసి మళ్ళా తిప్పడానికి కవ్వం లేక వాసుకుని ప్రార్థించి ఇలా అనేక తిప్పలు పడ్డారు కదా. అలా అంత కష్టపడటం వల్ల భోగ్యభూతంగా ఉన్నటువంటి ఆ అమృతం లాంటిది కాదండి ఈ అమృతము. కేవలం మనోరథ మాత్రత్తిలే, మనస్సులో భావిస్తే చాలా అలాంటి కష్టాలు ఏం పడక్కల్లా. దేవతలు పొందినటువంటి ఆ అమృతాన్ని పొందటానికి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారో అలాంటి కష్టాలేమీ లేకుండా ఎంతో భోగ్యభూతుడుగా వేయించేసి ఉండి అందరికీ అమృతం వల్లే భోగ్యంగా ఉండేటువంటి వాడు. ఇమయోర్ అధిపతియే, ఎవరనుకుంటున్నారు ఆయన? ఇమయోర్ అధిపతియే, నిత్యసురులకు నాయకుడండి. మధువ్రతం బోలే ఇవ్వమృతమే జీవనమాగ ఇరుక్కుమవరగల్. మధువ్రతం తుమ్మెదకు ఆహారం ఏమిటి? మధువే, తేనె. అలానే ఇవ్వమృతమే, ఇదో తిత్తిక్కు మముదే అన్నారు కదా. ఈ అమృతాన్నే జీవనంగా కలిగినటువంటి వాళ్ళు ఎవరు? యమయోర్, ఆ నిత్యసూరులంతా. వాళ్ళకి అధిపతి ఆయన. ఆ స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు? తెన్నలరువి ఇత్యాది. తెన్నలరువి మణిపొన్ ముత్తలైக்கும் తిరువేంగడత్తానే అన్నలే ఉన్నడి సేరు వన్నం ఉన్నడి సేర అడియేర్కు ఆవా వెన్నాయే అని. ఎలా తెన్నలరువి మణిపొన్ ముత్తలైக்கும் தெளிந்து நன்னான அருவிகளானவை விலட்சணமான மாணிக்கங்களையும் பொன்களையும் முத்துக்களையும் கொழித்து ఎరట్టుగిర తిరుమలయ్యిరే నిన్ను అరుళగిర సర్వేశ్వరనే. నువ్వు నిత్యసూరుడు నాయకుడివే, మేఘం లాంటి ఔదార్యం కలిగినటువంటి వాడివి, దర్శించిన వాళ్ళకి మోహాన్ని కలుగచేసేటువంటి వాడివి. ఇన్ని అయ్యుండి పోనీ ఇంత గొప్పవాడివి అంటే అనుభవించడం ఇలాంటి వాడివి కదా, అనుభవించడానికి పెద్ద భోగ్యభూతుడు కాదండి అందామంటే
తిత్తిక్కుమముదే, ఎవరైతే ఎండం పుగుందు తిత్తిక్కుమముదే అని ఇలా నిన్ను భావిస్తే చాలు వాళ్ళ హృదయంలో ఆనందాన్ని కలుగజేసేటువంటి వాడివి ప్రవేశించి, అలాంటి నువ్వు నిత్యసూరులకి నాయకుడిగా ఉండి కూడా ఇప్పుడు ఎక్కడున్నావు? చెన్నలరువి ఇత్యాది చెలిందునన్నాన అరువిగలానవై తేట తేరినటువంటి విలక్షణమైన కొండకాలువలు అనేటువంటివి విలక్షణమానమాణిక్కంగళయ్యం పొంగళయ్యం ముత్తుక్కళయ్యం కొజిత్తెరుట్టుగిర తిరుమలయ్యలే నిండు అరుళగిర సర్వేశ్వరనే. విలక్షణమైనటువంటి మాణిక్యాలని, బంగారాలని, ముత్యాలని అదిగో కొట్టుకుంటూ ఆ అలలలో ఇది తోసుకుంటూ వచ్చేటువంటి తిరుమల మీద వేయించేసి ఉన్నటువంటి సర్వేశ్వరా, అన్నలే తిరుమలయ్యలే వందు నిండు ఎనక్కు శేషిత్వత్తై ఉదరిప్పడుత్తవనే. ఆ తిరుమల కొండ మీద వచ్చి వేయించేసి నువ్వు శేషివి అనేటువంటి జ్ఞానాన్ని నాకు కలుగజేసినటువంటి వాడా. ఉదరిప్పడుత్తవనంటే ఈయన సందేహమే లేదు, ఈయనే శేషి అనేటువంటి భావాన్ని కలుగజేసినటువంటి వాడా. இமையோரதிபதியாயிருந்து வைத்து வண்ணமருள்கள் அணிமேக வண்ணனாய் மாய அம்மானாய் தென்னலருவி மணிபொன்முத்தலைக்கும் திருவேங்கடத்தானாய் అన్నలాయిక్ కొండు ఎండం పుగుందు తిత్తిక్కుమముదే ఎన్గిరారు. ఎలాంటి వాడివి నువ్వు? ఇమయోరధిపతియాయిరుందు వైత్తు, నిత్యసూరి నాయకుడివై ఉండి కూడా వన్నమరుள்గొల్ అణిమేఘ వన్ననాయ్, అది ఔదార్యం కలిగినటువంటి ఆ మేఘవన్నుడివై ఉండి మాయ అమ్మానాయ్, ఆశ్చర్యకరమైన చేష్టితాలు కలిగినటువంటి వాడివై తెన్నలరువి మణిపొన్ముత్తలైక్కుం తిరువేంగడత్తానాయ్, ఆ తేట తేలినటువంటి జలాలతో కూడిన కొండ కాలువలతో కూడిన తిరుమల కొండ మీద వేయించేసినటువంటి వాడివై అన్నలాయిక్కొండు నాకు శేషివై ఎండం పుకుందు తిత్తిక్కుమముదే ఎన్గిరా. నా హృదయంలో ప్రవేశించి నా హృదయంలో భోగ్యభూతుడుగా వేయించేసి ఉన్నటువంటి స్వామి అంటున్నారు. ఉన్నడిసేరా అడియేర్కు ఆవావెన్నాయే, యొక్క తిరువడిగల్ల చేరేటట్టుగా అడియేర్కు దాసుడి విషయంలో ఆవావెన్నాయే, కృప చూపించవయ్యా. ఆ ఎన్నాయే అన్నమాట. అయ్యో కృప చూపించవయ్యా. కిట్టి నిన్ను మురయ్యై అరివిత్తని ప్రాప్తి అయ్యం పన్నిత్తారాయ్. అసలు నాకు కిట్టి నన్ను సమీపించి మురయ్యై అరివిత్తని, నువ్వు శేషివి నేను శేషభూతుణ్ణి అనేటువంటి మురై ఆ క్రమాన్ని తెలియచేసింది నువ్వే కదా. కిట్టి నిన్ను అని తెలియచేసినటువంటి నువ్వే ప్రాప్తి అయ్యం పన్నిత్తారాయ్. అదిగో నాకు ఆ ఇది ప్రాప్తి ఆ ఫలాన్ని కూడా నాకు కలుగచే పన్నిత్తారాయ్ ఇవ్వవయ్యా. తిరువడిగలై ప్రాపిక్కుమ్మడి అనన్యగతి ఆనయనక్కు, నీ యొక్క తిరువడిగలు నేను పొందేటట్లుగా అనన్యగతికుడనైనటువంటి నాకు అయ్యో అయ్యో ఎన్ హృదయ్యై పన్నాయ్. అయ్యో అయ్యో ఆడవాళ్ళు ఇంతలా బాధపడిపోతున్నారని నా విషయంలో దయను చూపించు. అడియన్రో ప్రాపకముమాయ్ ప్రాప్యముమాయ్ భోగ్యమాన తిరువడిగలై చేరుంబడి కృపై పన్ని అరుళాయ్. అడియన్రో నీ యొక్క తిరువడిగళ్లే కదా ప్రాపకముమాయ్, నాకు ఉపాయము అవే, ప్రాప్యముమాయ్ మాకు ఉపేయము అవే. అవి అంతేకాదు భోగ్యముమాన తిరువడిగలై, భోగ్యమైనటువంటి అలాంటి తిరువడిగళ్ళని చేరేటట్టుగా కృప ఇప్పన్ని అరుళాయ్, కృపని చూపించవయ్యా. ఉన్నడియో అంటే ఎన్నదిని వివరణ. అడియన్నో అనేటువంటిది అంటే నీ యొక్క తిరువడిగలు. ఎలాంటివి ఆ తిరువడిగళ్ళు అంటే ప్రాపక ప్రాప్యాలు భోగ్యమైనటువంటివి. అలాంటి నీ యొక్క తిరువడిగళ్ళను చేరేటట్టుగా నా విషయంలో కృప చూపవయ్యా స్వామి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసరంలో. వண்ணమరుள்గొల్ అణిమేఘ వన్నా మాయ అమ్మానే ఎండం పుగుందు తిత్తిక్కుమముదే ఇమయోరు అధిపతియే தென்னலருவி மணிபொன்முத்தலைக்கும் திருவேங்கடத்தானே அண்ணலே உன்னடி சேரா அடியேற்காவா வெண்ணாயே. நாலாம் பாட்டு. ஆவா வெண்ணாதுலகத்தை அலைக்கும் அசுரர்வானால் மேல் தீவாய் வாழி மழை பொசிந்த சிலையா திருமாமகள் கேள்வா தேவா சுரர்கள் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே பூவாது கழல்கள் அருவினையேன்
పొరుందుమారు పునరాయే. పూవారు కడల్గల్ అంటున్న పూ ఆరు పువ్వులతోటి నిండి ఉన్నటువంటి తిరువడిగళ్ళట. ఇప్పుడు కూడా మనకి చెప్తారు కదా, గురువారం నాడు పూలంగి సేవ చేస్తారు కదా స్వామికి, ఆ పాద మస్తకం మొత్తం పుష్పాలతోటి నింపేస్తారు. ఆ తిరువడిగళ్ళ దర్శనమే ఉండదట. ఉండదు కదా. ఉండదట అంటే ఎవరికో మహానుభావులకి ఎవరికైనా ఆ దర్శనం అయిందంటే వాళ్ళు ఇంక పైకి మోక్షానికి వెళ్ళిపోవటమేనట. అలాగా తిరువడిగళ్ళు కూడా కనపడకుండా అలంకారం ఈవేళ చేయటం కాదండి, ఆళ్వార్ నాటి కాలం నుండి ఆ తిరువేంగడమణి అనే యొక్క తిరువడిగళ్ళు పుష్పాలతోటే నిండి ఉంటాయి అన్నట్లుగా చెప్తున్నారంటున్నారు. పూవారు కడల్గల్ అరువినయ్యేన్ పొరుందుమారు పునరాయే. పుష్పాలతోటి నిండిపోయినటువంటి పుష్పాల చేతి కప్పబడినటువంటి ఆ తిరువడిగళ్ళని పొరుందుమారు పునరాయే చేరేటువంటి ఆ విధానం ఏమిటో పునరాయే చెప్పవయ్యా అన్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. ఉలగత్తే అంటే లోకాలను లోకాలను ఆయన్నాదు. ఆయన్నాదు అయ్యో అయ్యో అని కనికరించకుండా అలైక్కుం బాధించేటువంటి అసురర్ వాణాల్ మేల్ అసురుల యొక్క వాణాల్ మేల్ జీవిత కాలము మీద ఏం చేస్తారు? తీవాయి వాడి మజై పొజిందా. తీవాయి వాడి అంటే నిప్పును ముఖమందు గల బాణముల యొక్క వర్షాన్ని కురిపిస్తూ ఉన్నటువంటి తీవాయి వాడి మజై పొజిందా చెలయ్యా. ధనుస్సు కలిగినటువంటి వాడా అంటే నిప్పులు కక్కేటువంటి బాణాలని అసురుల మీద ప్రయోగం చేస్తాడనమాట. చెలయ్యా తిరుమామగల్ కేల్వా దేవా. తిరుమామగల్ పెరియ పిరాట్టికి వల్లభుడా, ఉజ్వల స్వరూపుడా అని ఇంకా దేవా సురర్గల్ మునిక్కనంగల్ విరుంబుం తిరువేంగడత్తానే. సురర్గల్ అంటే దేవతలు, మునిక్కనంగల్ ఋషులను సమూహాలుగా ఉండేటువంటి నమస్కరిస్తూ ఉన్నటువంటి తిరువేంగడత్తానే ఓ వెంకటాచలపతి. పూ ఆడు కడల్గల్ అరువినయ్యేన్ పొరుందుమారు పునరాయ్. పూ ఆర్ పుష్పములతో సమానాలైనటువంటి నీ పాదాలను క్రూరమైన పాపాలు కలిగినటువంటి నేను పొందేటువంటి విధానాన్ని సంకల్పింప చెయ్యవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. తాత్పర్యం విరోధులని ఏంటి ఇందులో చెప్పబోయేటువంటి గుణం? విరోధి నిరసనశీలత. అంటే మొదటి పాసురంలో రక్షకత్వము, రెండవ పాసురంలో రక్షకత్వానికి కావలసినటువంటి పరికరాలు, మూడవ పాసురంలో ఏం చెప్పారు? భోగ్యభూతుడు అని చెప్పాడు. వన్నమడుగుడు అణిమేఘవన్న అని చెప్పడం వల్ల ఈ పాసురంలో ఏం చెబుతున్నారు అంటే విరోధి నిరసనశీలత. విరోధి నిరసన ఎలా చెప్పారు? అసురర్ వాణాల్ మేల్ తీవాయివాడి మగైప్పొజింద చెలయ్యా తిరుమామగల్ కేల్వాదేవా అన్నారు కదా. అందుకని విరోధి నిరసన, విరోధులని నశింపచేసి భక్తజనులు ఆశ్రయించేటట్టుగా వెంకటాచలంలో వేంచేసి ఉన్నటువంటి ఓ శ్రీయప్పతి, నా పాపాలను పోగొట్టవయ్యా, నీ పాదాలను చేరేటట్లుగా సంకల్పించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయరప్పడి ఆవాయన్నాదు నిర్గుణరాన అసురరాలే ఉపద్రతమానలోకத்தினுடைய వ్యసనం பொறுக்க மாட்டாமை அவ்வசுரர் உடல் செராக்னியாலே தக்தமாம்படி அவர்கள் பிராணன்கள் மேலே சரவருஷத்தை வருஷித்து లోకత్తే నిరుపద్రవమాక్కినా పోలే. నిర్ఘృణులు అంటే దయ అనేటువంటి లేనటువంటి వాళ్ళు ఆ అసురులు. వాళ్ళందరూ కూడా ఉపద్రవాలు సృష్టించేటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి లోకత్తి యొక్క వాళ్ళందరి చేత బాధింపబడుతూ ఉండేటువంటి ఈ లోకుల యొక్క దుఃఖాన్ని సహించలేక, అంటే అసురులు బాధ పెడుతూ ఉంటే వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళని చూసి సహించలేక ఆయన ఆ అసురరు ఉడల్, ఆ అసురుల యొక్క తిరుమేని అంటే శరీరం శరాలు అనేటువంటి అగ్నితోటి దగ్ధమయ్యేటట్టుగా వాళ్ళ యొక్క ప్రాణాల మీద శర వర్షాన్ని వర్షింపచేసి, అంటే బాణ వర్షాన్ని కురిపింపచేసి లోకాన్ని
ఏ ఉపద్రవాలు లేనట్లుగా చేశాడు స్వామి. అలాంటి చేసినట్లుగా నిత్య సిద్ధ పురుషరుగళుక్కుం గృహణీయమాన తిరుమలయ్యిలే విరాట్టియోడే కూడా నిన్ను అరుడిన ఉన్నుడయా. అలాంటి స్వామివి నువ్వు. అంటే లోకులందరినీ బాధిస్తున్నారు అసురులు అని వాళ్ళని నీ యొక్క బాణాగ్నితోటి నశింపచేసి లోకంలో ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేసినటువంటి వాడివి కదా. అదే రీతిగా ఆ నిత్య సిద్ధ పురుషులందరూ కూడా కోరుకునేటట్టుగా నువ్వు తిరుమల కొండ మీద విరాట్టితోటి కూడా వేయించేసి ఉన్నావయ్యా. అలాంటి నీ యొక్క నిరవధిక భోగ్యమైనటువంటి తిరువడిగళ్ళని చేరటానికి ఎనక్కు ఎన్నవే అపూర్వమాయురుప్పదు ஒரு ఉపాయத்தை పరికల్పిత్తు. ఈ యొక్క తిరువడిగళ్ళని చేర్చడానికి నాకేం కావాలో తెలుసా? ఎనక్కెన్నవే నాకే అయినటువంటిది, అపూర్వమాయ పూర్వం లేనటువంటిది, ஒரு ఉపాయத்தை పరికల్పిత్తు ఒక కొత్త ఉపాయాన్ని కల్పించి ఆ ఉపాయత్తాలే ఎన్నై చేత్తడి ఆ ఉపాయంతో నన్ను పొంది అడియేనుடைய సమస్త దుఃఖత్తయ్యం పోక్యరుడ వేణుం ఎన్ను ప్రార్థిక్కిరార్. ఇప్పుడు ఆళ్వారు ఏమడుగుతున్నారు? ఒక కొత్త ఉపాయాన్ని ఒకదాన్ని సృష్టించవయ్యా. సృష్టించి ఏం చేయాలి? ఆ ఉపాయంతో నన్ను పొందు, నన్ను అనుగ్రహించు, ఆ దాసుడి యొక్క అన్ని దుఃఖాలని పోగొట్టి అరుళవేణు అని ఆ ఉపాయంతో దాసుడికి ఉన్నటువంటి అన్ని దుఃఖాలని పోగొట్టాలి అని ప్రార్థిస్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పన్నీరాయిరపడి అనంతరం జగత్తుక్కు విరోధిగలానారై అడియట్ చెయ్యం శ్రీమత్తయ్య ఇవుడయ్యని. జగత్తుకు ఉన్నటువంటి విరోధులని నశింపచేసేటువంటి శ్రీమత్ సంపద కలిగినటువంటి వాడివి నువ్వు. అదే విరోధి నిరసనశీలత అనే గుణం కలిగినటువంటి వాడివయ్యా నువ్వు. ఉన్ నిరతిశయ భోగ్యమాన తిరువడిగళే నాన్ కిత్తుంబడి పన్నీరుల వేణుం ఎంగిరా. యొక్క సాటిలేని భోగ్యత కలిగినటువంటి తిరువడిగళ్ళను నాను పొందేటట్లుగా అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనం. లోకత్తై ఓలగత్తై అంటే లోకత్తై ఆ ఎన్నాదు అలైక్కుం అసురర్. అయ్యో అయ్యో ఎన్నిరంగాదే నలింతలైక్కుమ వరగళాన ఆసుర ప్రకృతిగలుడయ ప్రాణన్ విషయమాగ అగ్నిముఖమాన అంబుగళై అగ్నిని చివరి భాగాల్లో కలిగినటువంటి బాణాలను ఏం చేస్తారు? లోకంలో ఉన్నటువంటి వాళ్ళని అయ్యో అయ్యో ఇలా వీళ్ళు బాధపడుతూ ఉంటే ఎందుకు వీళ్ళని మేము ఇలా బాధ పెట్టడం అనే బాధ కూడా లేకుండా, అయ్యో అనే భావన లేకుండా నలిందలై కుమ్మవరగలాన బాధించటమే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళైనా బాధించడమే స్వభావంగా కలిగినటువంటి వాళ్ళంటే ఏమిటి? ఆసుర ప్రకృతి కలిగినటువంటి వాళ్ళ ప్రాణాల విషయంగా అగ్నిముఖమాన అంబుగడై మజైపోలే సొరిగిర. అగ్నిని చివర అంటే అవి ఎలా ఉంటే చివర అగ్నిని కొనల్లో ఉంచుకొని ఉన్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి బాణాలని మజైపోలే సొరిగిరా వర్షింప చేసినటువంటి శ్రీ శాంగత్తయ్యవడయ్యాయ్. అది అలాంటి ధనుస్సును కలిగినటువంటి వాడివై అంద విరోధి నిరసనత్తాలే హృష్టయ్యాయ్. అలాంటి విరోధి నిరసన చూడగానే అదిగో తాయార్లకి గొప్ప ఆనందం, అంతే కదా. ఆనందంతో వీరపత్ని ఆయవుళ్ళ లక్ష్మికు మిక్కిలి సంతోషంతో వీరపత్నిలాగా ఉన్నటువంటి లక్ష్మికి అనురూపమైనటువంటి నాయకుడుగా ఉండి అది అత్తాలే ఉజ్వల రూపనాయ్. అదిగా ఏమిటి? విరోధి నిరసన ఈయన చేశాడు, అసురులను సంహరించాడు. సంహరించగానే లక్ష్మికి ఆనందం కలిగింది పెరిగే పిరాటికి. ఎందుకు? తన బిడ్డల యొక్క కష్టాన్ని తొలగింప చేశాడు అని. ఈవిడ ఆనందపడగానే ఆయనకి ఔజ్వల్యం వచ్చిందట. ఎందుకు ఆయనకి ఔజ్వల్యం? అందుకనే తిరుమామగల్ కేల్వా అనగానే లక్ష్మీదేవికి భర్త దేవా అని చెప్పడం వల్ల ప్రకాశం కలిగినటువంటి వాడు. ఆ ప్రకాశం ఎందుకు కలిగింది? లక్ష్మికి ఆనందం కలుగజేశాను కదా అని. అత్తాలే ఉజ్వల రూపనాయ్ ఇంద విరోధి నిరసనం పత్తాశాగా దేవరుగళం ఋషిగళం తెరలాగా ఆదరిక్కుమ్మడియాన తిరుమలయ్యలే వచ్చిక్కిరవనే. ఇలా విరోధి నిరసనాన్ని చేయటంతో దేవతలు ఋషులు
గుంపులు గుంపులుగా ఆదరిస్తూ ఉండేటువంటి, వచ్చి చేరేటువంటి ఆ తిరుమలయ్యలే తిరుమల కొండ మీద వర్తించేటువంటి స్వామి అవர்கள் చిత్త పూవాలే, వాళ్ళు సమర్పించేటి పుష్పాలతోటి నిరైంద తిరువడిగలే, నిండి ఉన్నటువంటి తిరువడిగళ్లను అనుభవ యోగ్యనాగ వహిస్తూ ఇజక్కుంబడి దుస్తరమాన పాపత్తైవుడయ్యేనాననాన్, అనుభవయోగ్యంగా చేసేటువంటి అనుభవయోగ్యతని కలుగజేసి ఇజక్కుంబడి దుస్తరమాన పాపత్తైవుడయ్యేననాన్, వాళ్ళంతా ఆనందంతో గుంపులు గుంపులుగా చేరి అలా నిన్ను ఆ తిరుమల కొండ మీద ఆశ్రయించి పుష్పాలను సమర్పిస్తూ ఉంటే నాకు అనుభవించడానికి యోగ్యత ఉన్నది, కానీ అనుభవించడానికి వీలైనట్టుగా పోగొట్టుకుంటున్నా. దానికి కారణం ఏమిటి? దుస్తరమాన పాపత్తై ఉడయ్యేనాన నాన్, దాటటానికి వీలు కానటువంటి ఏదో గొప్ప పాపాన్ని కలిగిన వాడినటువంటి నేను కిట్టుం ప్రకారం కల్పిత్తరుడవేణు, ఇదిగో ఈ యొక్క తిరువడిగళ్ళని సమీపించే ప్రకారాన్ని నాకు కల్పిత్తరుడవేణు, కల్పింప చేయవయ్యా. పునర్తల్ అంటూ కిట్టు విత్తలాయ్ అంటే దగ్గరికి చేర్చుకోవడం, చేర్చుకొండరుడవేణు ఎన్నుమాం, నీ దగ్గరికి చేర్చుకొని అనుగ్రహించవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రంలో. నాలాం పాటు ఉన్నై ప్రాపిక్కై తూరుప్పాగ, நீ கண்டு வைத்த సాధనంగల్ జనకు ఉండు ముడలాగిన ఇల్లై. మొదటే ఒక ప్రశ్న సంధిస్తున్నారు ఆడవాళ్ళు. ఏమిటా ప్రశ్న? స్వామి, నిన్ను పొందటానికి తగినట్టుగా నువ్వు ఏం ఉపాయాలు? కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగము, ప్రపత్తి, ఆ తర్వాత ఆచార్యాభిమానం, ఇలా 5 సాధనాలను చూపించావా? ఆ సాధనాల్లో ఒక్కటి కూడా నాకు పనికి రాలేదయ్యా. కాబట్టి దేవరై நான் ప్రాపిత్తైకు ఎనక్కు ఎన్న తనయే ஒரு సాధనం కండు తరవేండి ఎంగిరార్. దేవర వారు ఏం చేయాలి? నన్ను పొందటానికి నాకు అని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధనాన్ని చూపించవయ్యా అని అడుగుతున్నారట ఆడవాళ్ళు. ఏమిటేమిటేమిటి అంటున్నాడు. ఆడవాళ్ళు ఏమడిగారు? నువ్వు ఎన్నెన్నో ఉపాయాలు ఇచ్చావు, కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి, ఆచార్యాభిమానం, ఇలా ఎన్నో ఉపాయాలు ఇచ్చావు కదా, ఇవన్నీ ఒక్కటి కూడా ఫల సాధనాలు అవ్వలా నాకు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వు నన్ను పొందటానికి ఏదో ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించవయ్యా, నాకు అనుగ్రహించు అని అడిగారు ఆళ్వార్లు. వెంటనే పెరుమాళ్ళు అన్నట్ట, ఏమిటి ఆళ్వార్లే, ఒక కొత్త ఉపాయాన్ని చెప్పాలా మీకు ఇప్పుడు? ఇదేమిటి కొత్త ఆపద నాకు ఇప్పుడు? నేను నిన్ను పొందడానికి కొత్త ఉపాయం ఇక్కడెక్కడ ఆలోచించేదయ్యా ఇప్పుడు అన్నట్లుగా ఆడవాళ్ళు అడుగుతున్నది ఏమిటి? నువ్వు నన్ను పొందటానికి ఇప్పుడు ఉన్నటువంటి ఉపాయాలేవి నాకు ఫలించలేదు, అవి నాకు ఉడగమగిరదిల్లై, అవి తగినట్లుగా నిన్ను పొందటానికి అవి నాకు సహకరించల, కాబట్టి నేను వాటితోటి నిన్ను పొందలేకపోయా. కాబట్టి నువ్వేం చేయాలి? దేవరైనా ప్రాపిత్తైకు, దేవరవాడు నన్ను పొందటం కోసమని తను ఎవరు సాధనం కండు తరవేణు ఎంగిరాల్, ప్రత్యేకంగా ఒక సాధనాన్ని నాకు అనుగ్రహించండి స్వామి అని అడిగారట ఆళ్వార్లు. అయితే అదే రీతిగా అదే సందర్భంలో ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి? చాలా పెద్ద విషయం చర్చగా చెప్పబోతూ ఉన్నారు. ఏమిటి? నంబెళ్ళై జీయరై ఒక నాள், ఏం చెప్పారు? జీయరై ఒక నాள் పంచమోపాయం ఎన్నుకొండు ఒన్నుండు ఎన్ను సొల్లా నిన్నార్గల్ నాట్టిలేயும் అంగనే ఇరుప్పదు ఒన్నుండో ఎన్ను కేట్టరులా. నంబెళ్ళ గారు జీయర గారిని, నంజీయర గారు ఆచార్యులే కదా, వారిని ఒకరోజు అడిగారట, స్వామి పంచమోపాయము అని ఒకటి ఏదో చెప్తూ ఉన్నారు, నాట్టిలేయం అంగనే ఇరుప్పదు ఒన్నుండో, లోకంలో అలాంటిది కూడా ఒకటి ఉన్నదా అని కేట్టరులా అడగగా, நான் அருகிலேன் இனி చతుర్థోపాయంతాన్ భగవానేయా ఇరుక్క. అడగగా நான் అరిగిరిలేన్ చతుర్థోపాయంతాన్ భగవానేయా ఇరుక్క. యోమాతే నాకైతే తెలియదు స్వామి, అదే నంబెళ్ళ గారే అంటున్నారు. నాన్ అరిగిరిలే, నాకైతే తెలియదండి, ఇది చతుర్థోపాయంతాన్ భగవానేయా ఇరుక్క, భగవంతుడే అయి ఉండగా యోమాతేతం సొల్లువారై పోలే అవనుక్కు అవ్వరుగే ఒన్నుండు ఎంగయ్యిరే.
వ్యోమాతీతం చెప్పేటువంటి అంటే పాశుపతులు చెప్పినట్టుగా ఆయన కంటే కూడా ఇంకొకటేదో ఆవల ఉన్నది అని చెప్తున్నారు కదా, ఆ రీతిగా చెప్తున్నారు. అది నాన్ కేటరియన్ ఎన్ను అరుడి చేరారు. అదేమిటో నాకైతే తెలియటం లేదు, నా సందేహాన్ని తీర్చమని అడిగారు నంబిళ్ళ గారు. ఎవరు? ఆచార్యులైనటువంటి నంజీర గారిని. ఏమిటి ఇక్కడ ప్రశ్న అంటే, ఆ నంబిళ్ళ గారు ఏమడిగారు? పంచమోపాయం అని ఒకటి చెప్తున్నారండి. ఏమిటి పంచమోపాయం అని చెప్తున్నా, అదేమిటో నాకు తెలియలేదు, దాన్ని వివరించండి అని అడిగారు ఆళ్వార్ల నంజీర గారిని నంబిళ్ళ గారు. ఎందుకు అలాంటి ప్రశ్న వేశారు? మనకి మొత్తం ఎన్ని ఉపాయాలు అని చెప్పుకున్నాం పరమాత్మని పొందటానికి? కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తి, ఆచార్య అభిమానం. ఇవి మొదటి 3 కర్మ జ్ఞాన భక్తి యోగాలు, ప్రపత్తి, ఆ తర్వాత ఆచార్యాభిమానం అనేటువంటిది పంచమోపాయం. అంటే మీరు ఇప్పుడు ఏదో ఆచార్యాభిమానం అని పంచమ ఉపాయంగా చెప్తున్నారండి, అదేమిటో నాకు అర్థం కాలేదన్నారు నంబిళ్ళ గారు. అయితే మొదటి 3 వీరి యొక్క స్వసాధనతోటి చేసేటువంటివి. 4వ ఉపాయం ఏమిటి? 4వ ఉపాయం ప్రపత్తి, అంటే ఆయనే ఉపాయంగా ఉండేటువంటి వాడు. ఆయనే ఉపాయంగా ఉండగా ఇప్పుడు పంచమోపాయం అంటే ఏమిటి? ఆచార్యాభిమాన నిష్ఠ అనేటువంటిది పంచమోపాయం. ప్రపత్తి, ఆచార్యాభిమాన నిష్ఠ అనేటువంటిది ప్రపత్తి 4వది. అంటే భగవంతుడే ఉపాయము అని భావించేది ప్రపత్తి, భగవంతుడే ఉపాయంగా ఉండేటువంటిది. 5వది ఏమిటి? పంచమోపాయము అంటే ఆచార్యాభిమాన నిష్ఠ అనేటువంటిది ఏదో ఇంకొకటి చెప్తున్నారండి. అయితే ఆచార్యాభిమాన నిష్ఠ ఎవరికి అంటే, ఈశ్వరుడే మాకు సమస్తం ఆయనే ఉపాయం అని భావించవలసి ఉంటే, నాకు నేనే స్వతంత్రుణ్ణి అనే భావనతోటి భగవంతుడి యొక్క అభిమానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి ఏమిటి గతి అంటే ఈ ఆచార్యాభిమానమే గతి. అర్థమై ఉంటుంది అనుకుంటాను. మనం ఆచార్యాభిమానం గతి అనుకుంటున్నాం. ఎప్పుడు? 4వది ఏమిటి? ప్రపత్తి. ప్రపత్తి అంటే ఏమిటి? భగవంతుడే ఉపాయము, అక్కడ భగవంతుడే. అలాంటి భగవంతుణ్ణి కూడా దాటి ఉన్నటువంటి ఉపాయం ఆచార్యాభిమాన నిష్ఠ. అక్కడికి ఎందుకు వెళ్తాడు అంటే, నాకు నేను స్వతంత్రుణ్ణి అని స్వాతంత్రాభిమానంతో భగవంతుడే నాకు రక్షకుడు అనే అభిమానాన్ని కూడా విడిచిపెట్టి స్వాతంత్రాభిమానంతో ఉన్నటువంటి వాడికి ఇంకా గతి ఏమిటయ్యా అంటే ఈ ఆచార్య అభిమానమే గతి అంటూ. అయితే ఇక్కడ ప్రపత్తి అంటే మనం ఎలా ఉంటాము? ఇక్కడ ఏమిటి? ఈశ్వరాభిమానం, ఈశ్వరుడు వేరు, ఆచార్య అభిమానం వేరు అని కదా చెప్తా. ఇక్కడ మనకు అర్థమైంది. 4వది, ఇది చాలా జాగ్రత్తగా అడియేనికి చెప్పడం చేత కాకపోయినా మీరు కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనకి ప్రపత్తి ముందు 3 తీసేయండి. ప్రపత్తి, ఆచార్యాభిమానం. ప్రపత్తి అంటే ఏమిటి? భగవంతుడు, ఆయనే ఉపాయం అని భావించడం ప్రపత్తి. 5వది ఏమిటి? ఆచార్యాభిమానం. అంటే ఈ 2 వేరు వేరు అని భావంతో ఇప్పుడు 4, 5 అని 2 నెంబర్లు ఇచ్చేసాం కదా వాటికి. అయితే ప్రపత్తి అంటే ఎలా ఉండాలి మనం? ఆయనే రక్షకుడు, ఆయనే ఉపాయము. అంటే ఏమిటి? నమశబ్దం కూడా మనకేం చెప్తుంది? మనకి ఉపాయాంతరాలన్నిటినీ విడిచిపెట్టానయ్యా, నమః నాకు కాదు, నువ్వే ఉపాయము అనే భావంతో ఉన్నాను అని చెప్పేటువంటిది నమపదము. అంటే ఇప్పుడు మనకి ప్రపత్తిలో ఏం చెప్తున్నాము? భగవంతుడే ఉపాయము అనే భావాన్ని చెప్తూ ఉన్నాం. అయితే భగవంతుడే ఉపాయము అని చెప్పిన తర్వాత అది 4వది. 5వది ఏమిటి? ఆచార్యాభిమాన నిష్ఠే మనకి పంచమ చర్మపరమ నిష్ఠ అని ఇలా చెప్తూ ఉన్నాం కదా. అయితే పంచమోపాయంగా ఆచార్యాభిమానం అనేటువంటిది ఒకటి ఉన్నది అంటున్నారు కదా. మరి ఉపాయాంతరాలను విడిచిపెట్టాను అని ఇక్కడ చెప్పి భగవంతుడే ఉపాయముని భావించాను అని చెప్పిన తర్వాత ఇంకా వేరే ఉపాయాలు ఇంకేముంటాయండి? ఉండకూడదు కదా ఇంకా. కానీ ఆచార్యాభిమానమే మాకు ఉపాయము అని ఇంకొక 5వ స్థానాన్ని నువ్వు చెప్పావు.
భగవంతుణ్ణి పొందటానికి. అదే కదా. అయితే ఆచార్యాభిమానం అనేటువంటిది ఈ భగవంతుడి కంటే వేరు కదా, భగవంతుడి కంటే వేరైనటువంటిదే కదా అది. భగవంతుడి కంటే వేరైనప్పుడు మరి ఉపాయాంతరాలను విడిచిపెట్టాలి అన్నప్పుడు అదిగో ఆచార్యాభిమాన నిష్ఠ, చర్మపరమం అని చెప్పబడేటువంటి ఆచార్యాభిమాన నిష్ఠను కూడా మనం విడిచిపెట్టాలి కదా. అయితే ఈ ఆచార్యాభిమానం అనేటువంటిది ఎలాంటిది? ఐదవదైనటువంటి ఉపాయం. ఐదవదైన ఉపాయం అన్నామంటే నాలుగవదైన భగవంతుడే ఉపాయం అనేటువంటి దానికి వ్యతిరేకమే కదా, అది వేరైనటువంటిదే కదా. కాబట్టి అది విడిచిపెట్టవలసినటువంటిదే కదా అని ఒక సందేహాన్ని తెచ్చుకొని, ఏమండి పెరుమాళ్ళ కంటే వేరు కాబట్టి అది విడిచిపెట్టాలి అంటే, లేదండి నాలుగు ఉన్న ఉపాయాలు నాలుగే అన్నామనుకోండి, ప్రపత్తి వరకే చెప్పాలి, ఐదవదైనటువంటి ఆచార్య అభిమానాన్ని చెప్పకూడదు. నాలుగు అని చెప్తే అసలు విడిచిపెట్టాలి, ఐదు అని చెప్పినా విడిచిపెట్టాలి. ఎందుకు? నాలుగవదైనటువంటి ప్రపత్తి మాకు ఉపాయాంతరాలన్నీ విడిచిపెడుతున్నామండి, నువ్వే ఉపాయం అని భావిస్తున్నాం కాబట్టి ఇతర ఉపాయాల్లోకి వస్తుంది కాబట్టి ఇది దీన్ని అప్పుడైనా విడిచిపెట్టాలి కదా. అయితే అలా విడిచిపెట్టాలన్నప్పుడు ఇప్పుడు మనం భగవంతుణ్ణి చేరడానికి 5 ఉపాయాలు అని చెప్పుకుంటున్నాం కదా, అది ఎలా కుదురుతుంది అని ఒక ప్రశ్న వేశారు నంబెళ్ళ గారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రపత్తి అనేటువంటిది భగవంతుడే ఉపాయం అనుకుంటున్నా, అది 4వ స్టెప్పు. భగవంతుడే 4వ ఉపాయం. భగవంతుడే ఉపాయం అని భావించినప్పుడు ఇతర ఉపాయం మళ్ళీ 5వది ఇంకో ఉపాయాన్ని చెబుతున్నారు. అప్పుడు భగవంతుడే ఉపాయం అని చెప్పినప్పుడు ఇది ఇంకొక ఉపాయం అవుతుంది కదా, అది మనకి పొసగుతుందా అనేటువంటిది ప్రశ్న. దానికి కింద అరుంబదంలో ఏమిస్తున్నారు, ఇక్కడ మనకేం చెప్పారు? ఈయన చతుర్థోపాయంతా భగవానేయాయిరుక్క, 4వ ఉపాయం భగవంతుడే కదా. అయితే వ్యోమాతేతం సొల్లువారైపోరే అవనుకు అవ్వరుగే ఒన్నుండు ఎంగయ్యరే, వ్యోమాతీతులు పాశుపతులు చెప్పినట్లుగా ఆయన కంటే మించి ఇంకొకటి ఉన్నది అని చెబుతున్నారు. అది నాకు కేటరి, అది నాకు తెలియలేదండి అని అడిగారు నంబెళ్ళ గారు. దానికి కింద సమాధానం ఇస్తున్నారు కదా, వ్యోమాతీతరైపోలే అన్నారు కదా. వ్యోమాతీతం సొల్లువారైపోలే అంటే వ్యోమ శబ్దత్తాలే తత్రాభి దహరం గగనం ఎంగిరపడియే నారాయణనై చొల్లి తస్మిన్ యదంతః ఎంగిరపడియే అవనుక్కు అంతర్యామి రుద్రన్ ఎన్ను సొల్లువారైపోలే ఎన్నపడి. ఏం చెప్తారు? వ్యోమాతీతులు అంటే పాశుపతులు ఏం చెప్తూ ఉంటారట, మనకి హృదయ పుండరీకాక్షం, ఆ హృదయ పుండరీకాక్షంలో ఓ చిన్న స్థానం ఉంటుంది, ఆ స్థానంలో నారాయణుడు వేంచేసి ఉంటాడు. అంటే ఆ ఉపనిషత్ వాక్యాలన్నీ ఏం చెప్పటం లేదు, అడియేనికి అర్థమైన రీతిగా టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా శాస్త్ర చర్చ. అయితే హృదయ పుండరీకంలో ఉన్నటువంటి ఆ కొంచెం స్థానంలో నారాయణుడు వేంచేసి ఉంటాడు. ఆ నారాయణుడు ఏం చేస్తారు? తత్రాపి దహరంగగనం అని చెప్తూ తస్మిన్ యదంతః ఉండండి, ఆ పదం ఉన్నది, తదుపాసితవ్యం అని ఉపనిషత్తు చెప్పినట్లుగా ఆ నారాయణుడు ఆ హృదయ పుండరీకంలో వేయించేసినటువంటి నారాయణుడి లోపల ఏదో ఇంకొకళ్ళు ఉన్నారండి, ఆయనే రుద్రుడు అని చెప్తారట వీళ్ళు. ఆ రుద్రుడే మనకి ఉపాసించ తగినటువంటి వాడు అని ఎవరు? పాశుపతులు చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు కానీ మన వాళ్ళు ఏం చెప్తారు? దాన్ని ఆయన లోపల ఉన్నటువంటి రుద్రుడు కాదండి, ఆయన కళ్యాణ గుణాలే ఉన్నాయి, అవి మనం ఉపాసించవలసినటువంటివి అని మన వాళ్ళు చెప్తారు. అదే రీతిగా ఇక్కడ మీకు ఇక్కడ పాశుపతుల వలె ఏం చెప్తున్నారు? రుద్రుడు హృదయ పుండరీకంలో ఉన్నటువంటి వాడు నారాయణుడు హృదయంలో ఉన్నటువంటి వాడు. గణపతి పాల డబ్బులు తీసుకుందురా కాసేపు అయ్యి. నారాయణుడు హృదయ పుండరీకంలో ఉన్న నారాయణుడి లోపల ఉన్నటువంటి వాడు పరమశివుడు. ఆయనే మనకి ఉపాసితవ్యుడు అని పాశుపతులు చెప్తే కాదండి, ఆయన ఉన్నది పరమశివుడు కాదు, ఆయన యొక్క గుణాలే ఉన్నాయని మనవాళ్ళు చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఏమిటి? మనకి 4వ ఉపాయం ప్రపత్తి అని చెబుతున్నాం. అయితే ఇప్పుడు మొత్తం
ఇక్కడ మనకి ఆళ్వాళ్ళు ఏమడిగారు మొదటగా పెరుమాళని, నువ్వు నాకు ఇంకొక ఉపాయాన్ని, నువ్విచ్చినటువంటి ఉపాయాలేవి నాకు చాలలేదయ్యా నువ్వు నన్ను పొందటానికి, కాబట్టి నువ్వు నన్ను పొందటానికి సహకరించేలాగా ఒక కొత్త ఉపాయాన్ని ఇవ్వు అని అడిగారు ఆళ్వార్లు. అదే కదా ప్రశ్న. ఒక కొత్త ఉపాయాన్ని ఇవ్వటము అంటే కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. ఉన్నై తని ఏవరు సాధనం కండు తరవేణుం ఎన్నదు కుకరుత్తు நான் பண்ணின పాపత్తుకు నీ సృష్టిస్త నరకంగల్ పోరాదు ఎనక్కు ఎన్నవరు నరకం కల్పిక్క వేణుమెన్నాళ్ళు. అదిగో నేను చేసినటువంటి పాపాలకి అంటే తనియే ఒక సాధనం కండు తరవేణుం అనేటువంటి దానికి భావన ఏమిటట, నేను పూర్వం చేసినటువంటి పాపాలకి నువ్వు సృష్టించినటువంటి నరకాలన్నీ సరిపోవయ్యా, ఎనక్కు ఎన్నవరు నరకం కల్పిక్కవేణు, నా కోసమై ఒక ప్రత్యేకమైన నరకాన్ని సృష్టించవయ్యా అంటే కల్పిక్కవేణుం ఎన్ను ప్రార్థిక్కిరదండే, కల్పిక్కవేణుమని ప్రార్థించడం కాదండి, అది పరమ దయాళువాయ్ శక్తిమాననాయ్ నీ అత్తై పోక్క వేణుం ఎన్ను కరుత్తుమా పోలే. ఏమిటి, నువ్వు నా కోసం ఒక కొత్త ఉపాయాన్ని సృష్టించవయ్యా అని ఆడవాళ్ళు అన్నారు అంటే ఏమిటట, అంటే నువ్వు ఉపాయభూతుడిగా ఉండగా నేను ఇలా కష్టపడవలసి వస్తోంది ఏమిటి అని ప్రశ్న వేసినట్లట. ఏమిటి దానికి అర్థం ఏం చెప్పారు, నేను చేసినటువంటి పాపాలకి ఉన్న నరకాలు చాలవయ్యా, ఇంకొక కొత్త నరకాన్ని సృష్టించి నాకు అనుభవింప చెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అంటే ఏమిటి, కొత్త నరకాన్ని సృష్టించమని కాదండి, నువ్వు పరమ దయాళువి కనుక శక్తి కలిగినటువంటి వాడివి కాబట్టి నాకున్నటువంటి ఈ నరక బాధని పోగొట్టవయ్యా అని ప్రార్థించినట్లు భావనైనట్లుగా, అలానే ఇదిగో నువ్వే రక్షకుడుగా ఉన్నావు, నువ్వే ఉపాయంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఉపాయంగా ఉన్నప్పటికీ నేను ఈ రీతిగా బాధపడవలసి వస్తోంది అంటే అదిగో కాబట్టి కొత్త ఉపాయాన్ని ఇవ్వు అంటే ఏమిటి అర్థం, నువ్వు ఉపాయంగా ఉండగా కూడా నేను ఇలా బాధపడవలసి వస్తోంది అని తెలియజేసినట్లే గాని నిజంగా కొత్త ఉపాయాన్ని సాధించి పెట్టమని కాదండి అర్థము అని దానికి సమాధానాన్ని చెప్తూ ఇక్కడ ఏమిటి, 4వ ఉపాయం ప్రపత్తి అన్నారు, 5వది ఆచార్యాభిమానం అన్నారు. మరి దీని విషయంలో ఇది ఎలానండి, అసలు 5వ ఉపాయం ఉన్నదా లేదా అంటే 5వ ఉపాయం లేదు అన్నారు. ఏమిటి 5వ ఉపాయం అంటే ఆచార్యాభిమానం అనేటువంటిది, ఆచార్యాభిమానమే మనకి ఉత్తారకమని 5వ పంచమోపాయాన్ని చెప్తారు కదా, అది అసలు లేదు అని చెప్పేశారు. అదేమిటండి పంచమోపాయం అని అన్ని శాస్త్రాలు అలానే చెబుతున్నాయి. అన్ని ఆ శాస్త్రాలు ఇప్పటి వరకు కూడా మేము అదిగో పంచమోపాయం ఆచార్యాభిమానం నిష్ఠ అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా ఆ మాట వింటేనట మన నెత్తి మీద పెద్ద పెద్ద కొండలే కూలినంత భయం వేస్తుందంట మనకి. ఆచార్యాభిమానమే లేదంటున్నారే, పరమాత్మే ఉపాయం అంటున్నారు, మనమేమో ఇప్పటి వరకు ఆచార్యాభిమానమే రక్షకం అనుకుంటున్నామే అని భయం వేస్తుంది. కానీ ఇప్పుడు పంచమోపాయం ఉన్నదా లేదా అంటే లేదు అని చెప్పారు. ఎందుకని లేదు అట, ఆచార్యుణ్ణి పట్టుకోవటము అంటే ఏమిటి, భగవంతుడి యొక్క తిరువడిగళ్ళు పట్టుకోవటం లాంటిది. మనకి శ్రీవచన భూషణంలో ఏం చెబుతారు, పెరుమాళని ఆశ్రయించడం అంటే ఆయన్ని చేతులు పట్టుకొని అదే చేతులు. అయితే ఇప్పుడు 4వది ప్రపత్తి, 5వది ఆచార్య అభిమానం, 4వది ప్రపత్తి అంటే సర్వేశ్వరుడి విషయంలో ఆయనే ఉపాయం అంటే సర్వేశ్వరుడే అక్కడ చెప్పుకున్నాం. 5వది ఏమిటి, ఆచార్యాభిమానం అన్నాం అంటే ఆచార్యుడు. అంటే ఆచార్యుడు ఎవరు, పెరుమాళ్ళు ఎవరు. ఆచార్యుడు అంటే ఎవరు, పెరుమాళ్ళ యొక్క తిరువడిగళ్లే ఆచార్యుడు. అంటే ఆచార్యుడిని పట్టుకుని కార్యం చేయించుకోవడం అంటే కాలై పిడుస్తూ కార్యం కొళ్ళువో పాది అంటే కాళ్ళు పట్టుకొని పని చేయించుకోవటం లాంటిది. పెరుమాళ్ళని పట్టుకోవడం అంటే చేతులు పట్టుకొని పని చేయించుకోవటం లాంటిది అన్నారు. అంటే అప్పుడేమిటి, ఆచార్యుడు వేరు పెరుమాళ్ళు వేరు కాదు అని అర్థమే కదా, అంతవరకు అది అర్థమైంది కదా. మరి అయితే ఆచార్యుడు వేరు పెరుమాళ్ళు వేరు కాదు అన్నప్పుడు 5వ ఉపాయం ఎందుకు, పెరుమాళ్ళ యొక్క తిరువడిగళ్లే ఆచార్యుడు అంటున్నారు కాబట్టి
5వ ఉపాయం అని చెప్పకూడదు కదా, 4 ఉపాయాలని చెప్పాలి కదా. అంటే అక్కడ దీనికి మనకి అరుంబదంలో ఇస్తున్నారు చూడండి. ఎన్నో లైన్లో? 5వ లైన్లోంచి చూడాలి. 5 కూడా కాదు, ఈశ్వర వ్యతిరిక్త ఉపాయం 3, 6, 7, 8వ లైన్లోంచి చూడాలి అరుంబదంలో. ఇప్పటి சொல்லுகிற இவர்கள் பாசுபதர் ஈஸ்வர వ్యతిరిక్త ఉపాయం இல்லையென்னால் ஆச்சாரியாபிமானத்தை పంచమోపాయం ఎన్గిరత్తోడు విరోధియాదో ఎన్ను కేక్క. ఇది నంబెళ్ళ గారు అడిగినటువంటి ప్రశ్న. ఈశ్వర వ్యతిరిక్త ఉపాయం ఎల్లై అన్నారు, ఈశ్వరుడి కంటే వేరే ఉపాయం లేదు అన్నారు కదా. ఆచార్యాభిమానాన్ని పంచమోపాయము అని చెబుతున్నారు కదా, అది విరోధం అవ్వదా? ఈశ్వరుడే ఆఖరి ఉపాయాంతరాలు లేవు, ఆయన కంటే వేరైన ఉపాయం లేదని చెప్పండి. ఆచార్యాభిమానం అనేటువంటిది ఇంకొక ఉపాయం చెప్తున్నారు కదా, అది విరోధం అవుతుంది కదా. ఆయన కంటే వేరే ఉపాయం లేదన్నప్పుడు ఇంకో ఉపాయం చెప్తున్నారంటే అది విరోధం అవుతుంది కదా అని అడిగితే ఎలా అనట? ఇప్పుడు 5 అని చెప్పుకునేవి 4గా చెప్తారట. ఏమిటా 4? ఎలా చెప్తారు అలాగా అంటే, వ్యూహవాసుదేవరై పరవాసుదేవరోడే అంతర్భూతమాకి దివ్యోహం ఎన్గిరా పోలే. 3 వ్యూహాలు. వ్యూహవాసుదేవుడు అన్నప్పుడు ఇది చతురాత్మ చతుర్వ్యూహ అని చెప్పినట్లుగా వాసుదేవ ప్రద్యుమ్న సంరక్షణ అనిరుద్ధుడు అనేటువంటి వాడు. అందులో ఏం చేస్తారట? ఈ వాసుదేవుడు అనేటువంటి ఆయన్ని పరమపదంలో ఉన్నటువంటి పరమపదనాథుల్లో కలిపేసి 3 వ్యూహాలు అని చెప్పినట్లుగా ఇక్కడ 5 ఉపాయాలు చెప్పినప్పటికీ కూడా ఆచార్యాభిమానం అనేటువంటి ఉపాయాన్ని కూడా తెచ్చి 4వ దాంట్లో కలిపేసి 4 ఉపాయాలు అని చెప్తారు. 4 ఉపాయాలను ఎలా చెప్పగలరండి మీరు? అది ఆచార్యాభిమానం అంటే వేరేది అని చెప్తున్నారు కదా. ఆచార్యుడు అంటే ఎవరో కాదండి, భగవంతుడి యొక్క తిరువడిగళ్లే కాబట్టి ఆయన యొక్క అభిమానమే అదిగో 5వ ఉపాయం అన్నారు కాబట్టి ఇప్పుడు అది వేరు కాదండి, ఈ 4 కలిపేద్దాం అన్నారు. అయితే ఇంతకీ ఆచార్యుడంటే ఈశ్వరుడా భగవంతుడా అంటే భగవంతుడి యొక్క తిరువడిగళ్లే ఆచార్యుడు అన్నారు, ఆచార్యాభిమానం వేరే అన్నారు. ఇప్పుడు అలా కాదు, దాన్ని కూడా ఇందులో కలుపుతామన్నారు. ఇంతకీ ఆచార్యుడంటే ఎవరండి? ఈశ్వరుడా? ఆచార్యుడు ఈశ్వరుడా? మీరు ఇందులో వచ్చి కలిపేయడానికి ఆచార్యాభిమానాన్ని తెచ్చి ఈశ్వరుడే ఉపాయం అనే దాంట్లో కలుపుతున్నామంటే ఆచార్యుడు అంటే ఈశ్వరుడా? అవునండి, ఈశ్వరుడే. ఎలా? ఆచార్యుడే ఎవరయ్యా అంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కృత్వా మత్స్యమయంతను మగ్నాన్ ఉద్ధరతే లోకానని ఆచార్యుడు ఏం చేశాడు? ఆ పెరుమాళ్లే ఆచార్యుడు రూపంగా వచ్చి మగ్నాన్ ఉద్ధరతే లోకాన్ని, ఈ సంసారం అనే సముద్రంలో మునిగినటువంటి ఈ జీవులందరినీ పైకి ఉద్ధరింప చేయటం కోసమని పెరుమాళ్లే ఆచార్యుడుగా వచ్చి అవతరించాడు. కాబట్టి ఆచార్యుడు వేరు కాదు, పెరుమాళ్ళు వేరు కాదు. కాబట్టి అలాంటి పెరుమాళ యొక్క తిరువడిగళ్లే ఆచార్యుడు అని చెప్పేశారు. అయితే అలా అంతేకాదండి, మీరు ఆ మాట చెప్తున్నారు బాగుందండి, మరి ఆచార్యాభిమానం వేరు అనేటువంటిది అనే కదా మన శాస్త్రాలన్నీ చెబుతుంది. దేవుమత్తరియేన్ గురురేవ పరం బ్రహ్మ పశుర్ మనుష్యో పక్షివా ఏచ వైష్ణవ సంశయాహ అని చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఆచార్యాభిమానం వేరు అని చెప్తున్నాయి కదా. మరి మీరు తీసుకొచ్చి దీన్ని పెరుమాళ్ళలోనే ఎలా కలుపుతారు మీరు అంటే, ఆచార్యుడు వేరు కాదండి, పెరుమాళ్ళు వేరు కాదు, పెరుమాళ్ళే ఆచార్యుడిగా అవతరించాడు. కాబట్టి అదిగో ఆచార్యాభిమానం అన్నా కూడా పెరుమాళ యొక్క అభిమానం లాంటిదే. కానీ ఈ 4వదైన ఉపాయం ప్రపత్తి, 5వదైన ఉపాయం ఆచార్యాభిమానము. దీనికి దానికి కొన్ని వ్యత్యాసాలు ఏమిటి? స్వతంత్రుడైనటువంటి స్వామిని పట్టుకోవటము చతుర్థ ఉపాయము, పరతంత్రుడైనటువంటి ఆచార్యుడిని పట్టుకోవటము పంచమ ఉపాయం, విరాట్ పురుషకారంతో ఆశ్రయించడం అనేటువంటిది చతుర్థ ఉపాయం. ఏమిటి? ప్రపత్తి. కానీ ఏ పురుషకారం లేకుండానే ఆశ్రయించేటువంటిది ఆచార్యుడి యొక్క తిరువడిగళ్ళు. అయితే 4వదైనటువంటి ప్రపత్తికి ఉన్నటువంటి కష్టం ఏమిటంటే, శరణ్యుడి యొక్క హృదయాన్ని తట్టి మనకి ఫలం లభిస్తుంది, అది ప్రపత్తి.
కానీ అలాంటి అవసరమే లేదు. ఏది ఆచార్యాభిమానానికి శరణ్యుడి యొక్క హృదయానుసారం ఎప్పుడూ తప్పకుండా కృప కలిగే తీరుతుంది. నాలుగవది ప్రపత్తిలో ఏమిటి? బంధమోక్షంగా ఎరండుక్కుం పొదువాయిరుక్కుం అంటారు కాబట్టి ఆయన బంధాన్ని ఇవ్వచ్చు, మోక్షాన్ని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చండి. కాబట్టి నాలుగవదైనటువంటి ఆ ప్రపత్తిలో ఆ రెండిటికి అవకాశం ఉన్నదండి. ఐదవదైనటువంటి ఈ ఆచార్య అభిమానంలో అలాంటివేం లేవు. అయితే నాలుగవది ప్రపత్తిలో గొప్ప విశ్వాసం ఉండాలండి మనకి, కానీ ఆచార్య అభిమానంలో అలాంటిది అవసరం లేదు. మరి ఇప్పుడు ఇంతకీ మీరు 4 అని చెప్పారా 5 అని చెప్పారా? మాకైతే ఏమీ అర్థం కావటం లేదండి. అంటే ఉపాయాలు 4 అని చెప్పినా 5 అని చెప్తే 5వ దాన్ని కూడా తెచ్చి 4వ దాంట్లో కలిపి 4 అని చెప్పుకుంటాం. ఆ 4 అంటే ఈశ్వరుడు ఆచార్యుడు వేరు వేరు కదా, అంటే ఈశ్వరుడు యొక్క తిరువడిగళ్లే ఆచార్యుడు అని చెప్పుకుంటాం. సాక్షాత్తుగా ఈశ్వరుడే సర్వేశ్వరుడే ఆచార్యుడిగా అవతరించాడు కాబట్టి ఈశ్వరుడు వేరు ఆచార్యుడు వేరు కాదు అని చెప్పుకుంటాం. మరి ఇంతకీ అన్ని ఆయనే ఈయన అన్నప్పుడు ఈయన కాకుండా ఇంకో ఉపాయాన్ని ఎందుకండి పెట్టడము అంటే ఇదిగో ఇలాంటి కష్టాలు. 4వ ఉపాయం ప్రపత్తిలో ఏమిటి? ఆయన స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాడు. కానీ 5వదైనటువంటి ఆచార్యుడిగా ఉన్నప్పుడు పరతంత్రుడుగా ఉంటాడు. అంతేకాదు పిరాటి పురుషకారం కావాలి సర్వేశ్వరుని ఆశ్రయించడానికి. ఆచార్యుడిగా ఉన్నప్పుడు ఎవరి పురుషకారము అక్కర్లేదు. అక్కడ 4వది ప్రపత్తిలో ఎలా ఉంటాడు? ఆయన ఇష్టం, రక్షిస్తే రక్షించచ్చు, శిక్షిస్తే శిక్షించచ్చు. కానీ ఇక్కడ అలాంటి క్వశ్చనే లేదు. అయితే మళ్ళా ప్రపత్తిలో గొప్ప విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా వెళ్ళి ఆశ్రయించిన పని జరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి తారతమ్యాలు ఉన్నాయి కనుక 5వది అని చెప్పారు ఒకటి. అయితే మీరు ఇప్పుడు ఆచార్యుణ్ణి మనకి ఆ ఆచార్యాభిమానం 5వ ఉపాయంగా చెప్తున్నారు కదండి. అయితే ఆచార్యాభిమానం సిద్ధోపాయాన్ అన్యమే అంజాముపాయం ఎంగిరదు కార్యకరత్విన్ అమోఘత్వత్తై పత్త ఎన్నరుడిచ్చేవారు. కాబట్టి ఆచార్య అభిమానం అనేటువంటిది వేరు కాదు అని చెప్పినప్పటికీ 5వ ఉపాయాన్ని ఎందుకు పెట్టారయ్యా అంటే అక్కడ కార్యకరత్వం తప్పకుండా జరిగే తీరుతుంది. ఇక్కడ జరగచ్చు జరగకపోవచ్చు అని ఇలా సందేహం తెచ్చుకోగానే మళ్ళా ఇంకోటి ఏమిటి? ఆచార్యను కుఘటకత్వం విరాటి ప్రత్యాసక్తియాలేయానా పోలే ఉపాయత్వం భగవత్ ప్రత్యాసక్తియాలేయిరే. ఆచార్య యొక్క ఘటకత్వం పిరాటి సాన్నిధ్యంలో అని చెప్పినట్లుగా ఉపాయత్వం కూడా భగవత్ ప్రత్యాసక్తియాలే అంటూ ఏమిటి ఇక్కడ మీరు ఇలా చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆచార్యుడే ఆచార్యాభిమానమే అని చెప్పే బదులు ఇంకొక ప్రశ్న వేసుకోవచ్చు కదా, పిరాటి అభిమానం అని చెప్పేసి ఆవిడంతచ్చు కదా ఆచార్యుడి బదులు అంటేనట ఆచార్యుడికి స్వతంత్రం ఉన్నదట, పిరాటికి స్వతంత్రం లేదు. అది ఇంకొక విషయం, స్వతంత్రం లేదు కాబట్టి ఆవిడ ఉపాయంగా ఉండటానికి తగినటువంటి అర్హత లేదు ఆ పిరాటిమార్లకి. ఇంకొక విషయం కూడా ఏమిటి అంటే ఆచార్యుడు ఎవరయ్యా అంటే నేనే ఆచార్యుడిగా అవతరించానని తానే చెప్పాడు, అంతేగాని నేనే పిరాటిగా పుట్టానని ఆయన ఎక్కడా చెప్పలేదు. కాబట్టి పిరాటిమారులు మనకి పిరాటిమారుల యొక్క అభిమానమే మాకు ఉపాయం అని భావించడానికి అవకాశమే లేదు. అయితే మరి ఇక్కడ స్వతంత్రుడు పరమాత్మ అంటున్నారు కదా. స్వతంత్రుడైనటువంటి పరమాత్మ ఆచార్యుడిగా వచ్చినప్పుడు పరతంత్రుడుగా ఉంటాడు అని చెప్తున్నారు కదా. మరి స్వతంత్రుడైనటువంటి పరమాత్మ పరతంత్రుడుగా ఉండగలడా అంటే ఉండగలడట. ఎలాగా? అది ఆయన స్వతంత్రుడని చెప్పినప్పుడే ఆయన ఇష్టం, నేను ఇక్కడ స్వతంత్రుడిగా ఉంటా అక్కడ పరతంత్రుడిగా ఉంటా, కాబట్టి నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను అనే స్వతంత్రం కలిగినటువంటి వాడు కాబట్టి పరతంత్రుడుగా ఆచార్యుడిగా వచ్చినప్పుడు పరతంత్రుడుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆచార్యాభిమానం అనేటువంటిది 4 అనుకుంటే ప్రపత్తిలోకి చేరిపోతుంది. ఎందుకంటే ఆచార్యుడు వేరు పెరుమాళు వేరు కాదు కాబట్టి ఆచార్యుడిని ఆశ్రయించడం అంటే పెరుమాళ యొక్క తిరువడిగళ్ళు పట్టుకొని పనిచేయించుకోవడం లాంటిది. కాబట్టి 5 అని చెబితే కనుక ఇదిగో స్వతంత్రుడైనటువంటి పరమాత్మని ఆశ్రయించడం ప్రపత్తి 4వదండి.
పరతంత్రుడైనటువంటి ఆచార్యుడిని ఆశ్రయించడం 5వదండి అని చెప్పిన ఇందులో ఏ తేడా లేదండి. కాబట్టి 4, 5 రెండిటినీ కలిపి 1 అని చెప్పుకోవచ్చు, లేదా 2 వేరువేరుగా చెప్పుకోవచ్చు. అంతేకాని 2 వేరు కాదు. అలాని 1 అని చెబుదామంటే దీనికి దానికి కొన్ని తారతమ్యాలు. ఇక్కడ 4వదైనటువంటి ప్రపత్తిలో మనకి పని జరిగితే జరగచ్చు, లేకపోతే లేదు. 5వదైనటువంటి ఆచార్య అభిమానంలో తప్పకుండా పని జరిగే తీరుతుంది. అది అని ఆ రీతిగా వారి యొక్క సందేహాన్ని తీర్చి నంబిళ్ళ గారి యొక్క సందేహాన్ని తీర్చారు నంజేరు గారు. అయితే ఇప్పుడు వీరేమన్నారు ఆళ్వార్లు, ఏవయ్యా ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఉపాయాలేవి నాకు ఫల సాధనాలుగా కాలేదు, కాబట్టి నాకు ఒక కొత్త ఉపాయాన్ని ఆలోచించి ఇవ్వవయ్యా అని ప్రార్థించారు కదా. అంటే ఏమిటి వారి ఆళ్వార్ల హృదయంలో ఉన్నటువంటి భావన అనేటువంటి విషయాన్ని రేపు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆళ్వారు ఎంబెరుమానార్ దివ్య తిరువడిగళే శరణం. ఆచార్య దివ్య